సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి ముందు చెప్పబడిన రీతిలో వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం, చూస్తూ వచ్చాము. యెషయా గ్రంథం 53లో 55:3 క్షమించండి, రాయబడినట్టు ఆయన మనతో మాట్లాడినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది? శాశ్వతమైన దావీదు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానన్నాడు. మాట తప్పని దేవుడుగా, ఆయన ఎన్నడూ విడవని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడుగా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం రాయబడిన ప్రకారం కూడా 20 వచ్చిన ప్రకారం ఆయన ఇచ్చిన వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండమన్నాడు. దేవుని మందిరం సేవ ముగించేంతవరకు కూడా విడిచిపెట్టనన్నాడు. తన కార్యం తాను చేస్తూ వచ్చాడు. తర్వాత దావీదు చూపిన శాశ్వత కృపను మనకు కనపరుస్తూ ఇప్పటికీ మందిరం ఎడల, సంఘం ఎడల, సంఘం ఎడలది కూడా దేవుడు విడిచిపెట్టుకోకుండా దావీదునకు చూపిన శాశ్వత కృపనే పునాదిరాయి వేసిన రోజు నుంచి ఆరంభించిన దేవుడు ఇప్పటికీ ఆ కృపను ఆపలా, ఇంకా కనపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన ఎడల చేసిన కార్యములు పునాది రాయి ఎక్కడే వేశారు, ఈ గెస్ట్ రూమ్ ముంగటే. అప్పుడు వేయబడిన పునాది రాయికి చూపిన కృప దేవుడు మేము ఊహించలా. మళ్ళీ చెబుతున్నా చూడండి, రిమైండ్ చేస్తున్నా. నేను కానీ నాతో పాటు ఉన్న సహోదరులు కానీ ఎవ్వరం కూడా పునాది రాయి మనం వేసేయాలని అనుకోలేదు. జస్ట్ మత్తయ్యను వచ్చి చూడమన్నాము, స్థలం కొన్నాం, ప్రార్థన చేయమని. ఎవరు వచ్చినా ప్రార్థన చేపిస్తున్నాం. ప్రార్థన చేసాడు, ఆయన రాయి తీసుకున్నాడు, పునాది రాయి వేసేసి ప్రార్థన చేసి ముగించాడు. వాగ్దానము మేము అనుకున్న విధానం వేరు, సంఘాన్ని పిలిచి చేద్దాం అనుకున్నాం. కానీ సడన్గా వచ్చాడు, అక్కడక్కడ నుంచోబెట్టాడు, ప్రజల్ని ప్రార్థన చేయించాడు, పునాది రాయి వేసేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు దేవుడు తన కృపను స్టార్ట్ చేశాడు. దావీదు రాజుకు చూపిన కృప. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దావీదు రాజుకు దేవుడు చూపించిన కృప ఏంటి? మందిరం సామాగ్రి అంతా సమకూర్చే విషయంలో దేవుడు వెనకడిగే. ఎంత కావాలో అదే దావీదు రాజు చెప్పింది, నువ్వు కట్టవద్దు అన్నాడు అంతే. కానీ దానికి సంబంధించినవన్నీ కూడా సమకూర్పాడు దావీదు రాజు ద్వారా దేవుడు, ఎంత ఘనంగాను. అదే రీతిలో ఆ రోజు దావీదు రాజు చూపిన కృప మాకు చూపడం ఆరంభించిన దేవుడు ఇప్పటికే మందిరం విషయంలో తన కృపను ఎప్పటికీ ఆగిపోలా. ఎక్కడికి అడుగు పెట్టినా, ఏం చేసినా, దేవుని మందిరం పని అని మేము బయటకు అడుగు పెట్టినా, ప్రార్థన చేసినా, ఏ రోజు కూడా పునాది రాయి వేయబడిన కానీ చూపించిన కృప ఇంకా ఆగిపోలే. మాకు ఇప్పటికీ నడుస్తున్నది ఆ కృప. నిజం చెప్పాలంటే అద్భుతమైన కృప అది. నేను కన్నులారా చూడగలిగిన దేవుని కృప అది. పునాది రాయి వేసిన రోజు రూపాయి లేదు, కానీ ఆరంభించాం. ఈరోజు సమృద్ధిగా దేవుడు సిద్ధపరిచేసాడు మందిరాన్ని. ఇది నేనేమంటానంటే విశ్వాసంతో, పొద్దున అన్న చెప్పాడు అన్ని కూడా విశ్వాసం. ఆరాధనలో కూడా జనాన్న చెప్పాడు విశ్వాసం. సో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, దావీదును చూపిన శాశ్వత కృప మీకు చూపుతానని. ఖచ్చితంగా నెరవేర్చాడు. పని పూనుకో మందిరం పని అయ్యేంత వరకు కూడా నేను నిన్ను, మందిరం సేవను గురించి పని అంత అయ్యేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. నేను వెళ్ళాలనుకున్నా, మీరు పంపించాలనుకున్నా, అవిందా అవలా. ఎన్నోసార్లు నాకు అనిపించి, ఎక్కడ నేను ఎందుకు సేవ చేయాలా, ఈ ప్రాంతం నేను ఎందుకు ఉండాలి, నాకు వద్దు, వెళ్ళిపోదామని నేను చాలాసార్లు అనుకున్నా. వద్దు, అసలు ఈ నరసాపురే నాకు వద్దు బాబు, వద్దని చాలాసార్లు దేవుడికి కూడా దండం పెట్టి నేను రహస్యంగా కూడా, వద్దు ఈ ప్రాంతం, నాకు వెళ్ళిపోదాం, కొన్ని పరిస్థితులను బట్టి కూడా. నాకేం పట్టింది, ఎక్కడికి వచ్చి ఎంత బాధలు కష్టాలు దేనికి, వెళ్ళిపోదాం, వద్దు అనుకున్నా. నిజంగా మనుషులను బట్టి మనం వెళ్ళిపోవాలనుకున్నా దేవుడు వాగ్దానం గొప్పది. ఏమన్నాడు? దావీదుకు చూపిన శాశ్వత కృప చూపాడు. తన మందిరం పునాది వేసిన కానీ ఇప్పటి వరకు ఆ కృప ఆపకుండా కనపరుస్తూ వచ్చాడు. అందుని బట్టే మనం ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ పునాది రాయి వేసిన సందర్భం నాకు తెలిసి మందిరమును గురించి మొట్టమొదటి సంతోషమైన కూడిక అంటే ఇదే. దీని తర్వాత జూన్ 6 ప్రభు చిత్తమైతే 6వ తారీఖు ప్రత్యేకమైన యానివర్సరీ ఉంటుంది, మొదటి యానివర్సరీ. 7వ తారీఖు కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది, నార్త్ జోన్ కంబైన్డ్ యూత్ మీటింగ్. అవి ఆల్రెడీ డిక్లేర్ చేసేసాం, మొన్న అనౌన్స్మెంట్ కూడా చేసేసాం. జూన్ 6కి మందిరం మొదటి వార్షికోత్సవం ఉంటుంది. జూన్ 7కి కంబైన్డ్ నార్త్ జోన్ యూత్ మీటింగ్ ఉంటుంది. సో ఇది మొదటిది పునాది రాయి వేయబడింది, అసలైనది తర్వాత ఉంది మనకి. ఇది ఆరంభం. కాబట్టి ఈ ఆరంభ దినాల్లో మనం, నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు, అన్నను పిలిచి, అంటే మందిరానికి అక్కడికి ఇక్కడికి రెండిటికి హత్నూరకి ఏడ కూడా పిలిచి వర్తమానం చెప్పించాలనుకున్నప్పుడు అన్నకు చెప్పి, అన్న పొద్దున పూటగా సాయంత్రం కూడా ఉండాలి. సరే బ్రదర్, తప్పకుండా ఉంటాయి బ్రదర్, ప్రభు చిత్తం మీద ప్రార్థన చేయండి. మళ్ళీ హెబ్రోన్కి వెళ్ళి అన్నోళ్ళని అడిగి సరే ఓకే చేయించి, మళ్ళీ అక్కడి నుంచే డేవిడ్ అన్న చేత అన్నకు ఫోన్ చేయించి, నెల రోజుల క్రితం ఇది ఎంత అప్పుడే డేట్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఖాళీ ఉంటారు కదా. ఈరోజు నేను ఏమంటానంటే, అన్న సమయాన్ని నేను తీసుకోను, మీ సమయాన్ని కూడా నేను తీసుకోను. చాలా విలువైన సమయాన్ని దేవుడు ఇచ్చాడు. పొద్దున వర్తమానం వింటే అద్భుతం. నాకైతే హృదయం మొత్తం కరిగిపోయినట్టు అయిపోయింది.
అంత లోతుగా. కాబట్టి ఇప్పుడు ఇంకా దేవుడు ఇంకేం బయలుపరుస్తాడో చూద్దాం. మందిరం పునాది రాయి వేయబడిన రోజు కాబట్టి ఈరోజు దేవుడు తన దాసుడి ద్వారా మనతో ఏం మాట్లాడతాడు, ఆ మాట్లాడిన కోణంలో మన జీవితాలు స్థిరపడినట్లుగా దేవుడు తన దాసుని అభిషేకించినట్లు వర్తమానం విందాం అన్నారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మీ మధ్య రెండోసారి నేను వస్తున్నాను. దట్స్ ఎ హ్యాపీ థింగ్, నాకు సంతోషకరం. ఇది పునాది రాయి వార్షికోత్సవం జరిపేది మొదటిసారి నేను చూస్తున్నా. ఎక్కడ కూడా పునాది ఇవన్నీ రాళ్ళతో కొట్టుకునే దినాలు ఇవి. అలాంటి దినాల్లో మనము దేవుని కృప యొక్క రాయి, పునాది రాయి ఇప్పటి వరకు చెప్పబడుతున్న పదే పదే చెప్పబడుతుంది. ఆ పునాది రాయి ఎలాగ వేయబడింది, దేవుని దాసులు వచ్చి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక రాయి తీసుకొని ప్రార్థన చేసి దాని దేవుని నామం పేరిట అక్కడ వేయడము, దాని తర్వాత ఆ రాయి మీద ఈ మందిరం అంతా కూడా నిర్మాణం అవడము, ఈ మందిరంలోనికి దేవుని సంఘముగా మీరందరూ కూడా చేరి రావడము, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు అనుగ్రహించే నిత్యత్వం వరకు విలువైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించడము, దానిని బట్టి నిజంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న స్థానిక సంఘంలోని సేవకులు, విశ్వాసులు మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ పునాది రాయి వేసి సంవత్సరం అయింది అంటున్నారు. అంటే ఏదో 1 year బేబీ లాగా ఆలోచించాలి, ఒక సంవత్సరం బిడ్డలాగా. అందుకనే ప్రతి సంవత్సరము చిన్నపిల్లలకి ఏం చేస్తారు, బూస్టర్ షాట్లు ఇస్తుంటారు. అది దేనికోసం ఇస్తారు, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని. తర్వాత బిడ్డ నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎన్నెన్నో మరి రోగాలు ఏమొచ్చినా సరే వాటన్నిటినీ తట్టుకునే శక్తి నీలో ఉండాలి అని చెప్పి ప్రతి తల్లులు అది మర్చిపోకుండా క్రమంగా వెళ్ళి బిడ్డలకు అది ఇప్పిస్తూ ఉంటారు. మరి ఇప్పించినప్పుడు చాలా ఏడుస్తారు వాళ్ళు. దాని తర్వాత 2 రోజులు తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి జ్వరం వస్తుంది కొన్నిసార్లు. అదంతా బాధగానే అనిపిస్తుంది, కానీ దాంతో ఎంతో మేలు ఉంది. అందుకని ఈ సమయంలో మరి దేవుడు మీకు బూస్టర్ షాట్ ఇస్తాడో మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళంతా కూడా ముందు రానైన దినాలలో ఎటువంటి సంగతులు ఎదుర్కొని దేవుని కొరకు నిలబడాలో దానికోసం మిమ్మల్ని బలవంతులుగా, శక్తిమంతులుగా, ఈ ప్రాంతం అంతట్లో కూడా సాక్షులుగా నిలబెట్టడానికి మీరు కూడా దేవుని యొక్క వాక్యములో ఆ పునాది రాయి మీద మీ జీవితాలు కూడా కట్టబడినవిగా ఉండాలి అని. ఈ సంఘం యొక్క ప్రత్యక్షత ఉదయకాల సమయం కూడా చూసుకున్నాము. సంఘము అంటే ప్రాథమికంగా అది దేవుని కొరకు సిద్ధపడుతున్న వధువు, పెండ్లి కుమార్తె. సంఘము సార్వత్రిక సంఘము అని చూసుకున్నాము. అంటే అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో, అన్ని ద్వీపాలలో, అన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో కూడా దేవుడు తన సంఘాన్ని అంతా సమకూరుస్తూ ఉన్నాడు, తన సంఘాన్ని అంతా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రస్తుత దినం అయితే దేవుని గడియారం చూస్తే, మన గడియారం కాదు, దేవుని గడియారం చూస్తే సంగతులన్నీ కూడా చాలా చాలా త్వరిత వేగంగా అయిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఏమి సూచిస్తున్నాయి అంటే దేవుని గడియారం ప్రకారము ఆయన వస్తానన్న వాగ్దానము నెరవేర్చబడుతుంది అన్నదే చూపిస్తూ ఉంది. దానికి సంఘము సిద్ధపడి ఉండాలి. సంఘము దేవునితో పరిణయమాడాలి. అంటే అసలు మనమంతా సిద్ధపడి సంఘముగా ఏర్పరచబడి దేవుడే మనల్ని ఆయన ఇంటిలోనికి తీసుకొని వచ్చి ఆయనే వాక్యముతోటి పోషించి, ముందు పాలు వంటి వాక్యము, తర్వాత మాంసము వంటి వాక్యము, దాని తర్వాత మనలను శక్తివంతులుగా చేసే బలమైన ఈ వాక్యముతోటి మనల్ని పోషించి
ఏం చేస్తున్నాడు? మనమంతా ఆయనలో ఎదిగి మనం ఆయన కొరకు సిద్ధపడాలని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి సంఘము అంటే ప్రప్రథమంగా ఇది దేవుని కొరకు సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తె. పెళ్లి రోజు కోసము పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుందండి? ఏమీ పట్టించుకోదు, ఎవరిని పట్టించుకోదు. దేనికోసం చూస్తుంది? ఆ పెళ్లి కోసమే. అప్పటి వరకు మంచిగా దొబ్బుగా ఉండేవాళ్ళు కూడా ఉపవాసం చేయాలంటే ఉపవాసం చేసేస్తారు కదా. మళ్ళీ అంతా చక్కగా తయారవ్వాలంటే చక్కగా తయారైపోతారు. దానికోసం ఎన్ని గంటలు కదలకుండా కూర్చోమన్నా కూర్చుంటారు, అన్నీ చేయించుకుంటారు. దేనికోసము అంటే మనసు ధ్యాస అంతా ఒకటే. ఆ పెళ్లి రోజున నేను ఎట్లా ఉండాలా? పెళ్లి కుమార్తె, అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా, వరుడు లేకపోతే పెళ్లి కుమారుడు అంగీకరించి హర్షించి ఆనందించే పెళ్లి కుమార్తెగా ఉండడానికి సిద్ధపడుతున్నట్టే మనము కూడా మందిరంలో చేసే ఉపవాసాలు కానీ, మందిరంలో కూడా మనం ఎంతో సమయము వేచి ఉండాల్సిన పరిస్థితి. కొన్ని సంగతులకి మీరు సంవత్సరాలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే దేవుని సన్నిధిలో ఎలాగ పెళ్లి కుమార్తె కదలకుండా కూర్చుంటారో అలాగ ఓపికగా సహనముతోటి కూర్చొని ఆ దేవుని పాదాలు పట్టుకొని వేచి ఉండి ఆయన నిర్ణయ కాలములో శ్రేష్టమైనవి పొందుకొని మనం ఆనందించే ధన్యత. అంతేకాదు, ఈ సంఘం అనేది, దేవుని మందిరం అనేది అదంతా ఒక ఆత్మీయమైన కర్మాగారము అని చెప్పాలి. కారాగారము కాదు. కారాగారం అంటే ఏంటి? జైలు. కర్మాగారం అంటే ఏంటి? ఒక ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఏంటి? మనకి ఉపయోగపడే వస్తువులు, ప్రతిరోజు మనకి అవసరమైన విషయాలు అక్కడ ఏమవుతూ ఉంటాయి? ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, అక్కడ తయారవుతూ ఉంటాయి. అలాగే ఈ మందిరము, ఈ సంఘము ఇది ఒక ఆత్మీయమైన కారాగారం. అంటే ఆత్మీయమైన ప్రజలు ఆత్మీయమైన ఫలములు ఫలిస్తూ ఆత్మీయమైన జీవితంతో ఆత్మస్వరూపి అయిన దేవునితోటి పొందుకోవాల్సిన ప్రతి దానిని కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ తయారు చేయబడుతున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క చేతిలో ఒక పాత్ర, దేవుని యొక్క చేతిలో ఒక బాణము, దేవుని యొక్క చేతిలో ఒక సాధనము, దేవుని యొక్క చేతిలో ఒక సాక్షి. దేనికోసము అంటే ఇక్కడ తయారు చేయబడుతున్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నిత్య రాజ్యము కొరకు మనం అందరం కూడా ఉపయోగకరమైన ఘనమైన పాత్రలుగా మలచబడుతూ ఉన్నాం, తయారు చేయబడుతూ ఉన్నాం. అది ఈ అంశంలోనే మీరు చూస్తారు. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఏమన్నది? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. లేకపోతే నానా పదాల్లో తీసుకుంటే తయారు చేయబడుతూ ఉన్నారు, సిద్ధపరచబడుతూ ఉన్నారు. అలా తయారు చేయబడ్డానికి పైనుంచి సుత్తితో దెబ్బ పడుతుంది, కింద నుంచి మంటతోటి అగ్గి కూడా ఉంటారు. బంగారం మట్టిలో ఉన్న బంగారం ఇస్తే పెట్టుకుంటారా? మీరు పెట్టుకోరు. ముద్ద బంగారం ఇస్తే ఏం చేస్తారు? ఏదో దాచుకుంటారేమో కానీ మీరు అలంకరించుకోవడానికి పెట్టుకోవాల్సిన బంగారం అంతా కూడా కింద నుంచి మంటబడి పైనుంచి శుద్ధి దెబ్బ పడిందే. అలా పడిన బంగారాన్ని మనం పెట్టుకుంటూ ఉన్నాం. మనం కూడా ఇక్కడికి వచ్చి సంవత్సరం అవ్వని, సంవత్సరాలు అవ్వని ఇంకా ముద్దలాగే ఉన్నాము అంటే ఎక్కడుంటాము? దాంతో అందరికీ ప్రదర్శించుకునేటట్టుగా ఉండడానికి వీలు లేదు. అందుకనే మనకు కూడా శ్రమలు ఉంటాయి, మనకు కూడా బాధలు ఉంటాయి. సుత్తితోటి కొట్టబడతాం, అగ్నిలో నుంచి పరీక్ష గుండా వెళ్తూ ఉంటాం. కానీ తుదకు ఎలాగుంటాము? ఆత్మీయ మందిరముగా కట్టబడతాం, తయారు చేయబడతాం. అందుకని ఇది ఒకటి ఆత్మీయమైన కారాగారము, ఒక స్పిరిచువల్ ఫ్యాక్టరీ అని గుర్తు చేసుకోవాలి. మీరు అందరు తయారవ్వాలా మంచిగా, దేవుని కొరకు, దేవుని యొక్క సాక్షులుగా, పనిముట్టులుగా, దేవుని పాత్రలుగా ప్రతి ఒక్కరు తయారవుతూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ సంఘము మందిరం అనేది ఇది ఆదరణ గృహం, ఆదరణ పొందే గృహం.
ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ సర్వశక్తి ఎలాగ వచ్చిందంటే ఆయనే శాసించే శాసనకర్త. కర్త అంటే ఏంటండి? కర్త అంటే ఫుల్ అథారిటీ ఉన్న వ్యక్తిని కర్త అంటారు. పెళ్లి చేస్తారు, మ్యారేజ్ రిజిస్టర్ అంటారు. ఆయన తెలుగులో వివాహకర్త అంటారు. అంటే ఏంటి? ఆయన పెళ్లి చేసి ఆయన ఇచ్చే సర్టిఫికేటే చెల్లుతుంది. ఆ లైసెన్స్ లేని మ్యారేజ్ రిజిస్టర్ ఎవరు పెళ్లి చేసినా ఆ పెళ్లి చెల్లదు, ఆ సర్టిఫికేట్ చెల్లదు. కానీ ఎవరిది చెల్లుతుంది? వివాహకర్త. గవర్నమెంట్ ఆయనకి లైసెన్స్ ఇచ్చింది పెళ్లి చేయమని, ఆయన వచ్చి పెళ్లి చేసి సర్టిఫికేట్ ఇస్తే అది చెల్లుతుంది. అలాగా కర్త. మన దేవుడు శాసనకర్త, శాసించడానికి సమస్తమైన అధికారం ఉన్నాయి. అలాగే ఆయన సమాధానకర్త అని ఉంటుంది. అంటే మన జీవితాల్లో సమాధానమే కావాలా? ఆ ఫుల్ అథారిటీ ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే కేవలము ఈ యెహోవా దేవుడు మాత్రమే. ఆయన సమాధాన కర్త. అంతేకాదు ఆయన రక్షణ కర్త. 18వ కీర్తనలో ఉంటుంది ఆయన రక్షణ కర్త. అంటే మన జీవితాలు మోక్షం చేరడానికి, దేవుని సన్నిధిలోనికి చేరడానికి ఏమవుతుందండి? దేవుని సన్నిధి కాకపోతే, దేవుని సన్నిధి కాని ప్రదేశం ఏదైతే ఉంటుందో, అమ్మో ఎన్నెన్ని పేర్లు పెట్టారో దానికి. కటిక చీకటి అన్నారు దాన్ని. అక్కడ పండ్లు కొరుకుట అన్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నారు. అక్కడంతా కూడా ఎల్లప్పుడూ కూడా దుఃఖమే, ఏడుపే అన్నారు. అంటే దేవుడు లేని ప్రాంతం. ఇంకా మీరు ఎట్లా ఊహించుకుంటారో ఊహించుకోండి. నరకము అన్నారు, అగ్ని గుండము అన్నారు. అలాంటివన్నీ అంటే మనము తట్టుకోలేని ప్రదేశం. ఏది? దేవుడు లేని ప్రదేశం. అదే దేవుడు ఉన్న ప్రదేశం పరలోకం. అక్కడ ఏడుపు లేదు, ఆకలి లేదు, దాహము లేదు, దుఃఖము లేదు, ఏమీ లేదు. అక్కడ అంతా దేవుడే, మనకంతా దేవుడే. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మందిరానికి వచ్చినప్పుడు దేవునితో సహవాసం, దేవునితోటి మనం జీవితం ఆరంభిస్తూ ఉన్నప్పుడు అంతా మనకి ఆయనే దేవుడు. మీకు చాలా మందికి సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు తల్లి హన్నా తెలుసుంటారు. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఆమె ఏంటి? చాలా దుఃఖముతోటి ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. 18వ వచనంలో దేవుడు యాజకుడి ద్వారా ఏం చేసినాడు? ఆమెకి అభయం ఇచ్చినాడు. ఆ రోజు నుంచి ఏమనుంటది అక్కడ? ఏడుపు మానేసింది. ఇంకా మానేను, ఇంకా ఏడుపు పోయింది. ఎక్కడ పొందింది ఆదరణ? ఎలాంటి దుఃఖము? అదేదో ఊర్లో ఉన్న దుఃఖం కాదు, ఊర్లో వాళ్ళతో దుఃఖం కాదు, ఇంట్లో వాళ్ళతోనే, ఇంట్లో ఉన్న వాళ్ళతోనే రోజు పొడిచి 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 చంపుతుండే దుఃఖం, తట్టుకోలేనంత దుఃఖం. భర్తతో చెప్పుకుంటే భర్త నేనేం చేయను అన్నాడు. నేనేం చేయను, నేను దేవుడినా అన్నాడంట. అలాంటప్పుడు ఇంక ఎక్కడ ఏడుస్తుంది? ఎక్కడికి వచ్చి ఏడ్చింది? దేవుని ఇంట్లోకి వచ్చి ఏడ్చింది, మందిరంలోనికి వచ్చేది. అక్కడ దుఃఖం పోయింది. ఆమె ప్రార్థన ఆలకించబడి ఎటువంటి కుమారుడిని అన్నది? సమూయేలు. ఆయన దాను మొదలుకొని బేర్షెబ, అంటే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన రాజులను అభిషేకించిన వ్యక్తి. బైబిల్ స్కూల్ అంటూ, బైబిల్ యూనివర్సిటీ అంటూ స్టార్ట్ చేసిన మొట్టమొదటి డీన్, ప్రొఫెసర్. అటువంటి కుమారుణ్ణి పొందుకుంది. ఎక్కడ పొందుకుంది ఆదరణ? దేవుని ఇంట్లో. అందుకనే ఈ మందిరము కూడా అది ఆదరణ గృహం. ప్రప్రథమంగా ఇది ఆయన గుడారం, దేవుని గుడారం. ఎక్కడుంటుంది? నిర్గమాకాండము 40వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయం 34వ వచనం. ఏమనుంది అక్కడ? అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. ప్రత్యక్షపు గుడారము
దేవుడు కోరుకున్న గుడారం. కమ్మగా ఆ, ఆ, ఉమ్, ఆ, ఎటువంటి మహిమ! ఆ మనుషుడైన మోషే కూడా, అంటే అసలు దేవుని యొక్క సన్నిధి మేఘము వలె నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నేను ఆయన గుడారం. ఇక్కడ ఎవరి తేజస్సు ఉంటుంది? యెహోవా దేవుని తేజస్సు ఉంటుంది. ఎవరి శక్తి ఉంటుంది? సర్వశక్తుడైన దేవుని శక్తి ఉంటుంది. ఎవరి మాటలు ఉంటాయి? ఏ మాట అయితే సృష్టినంతా సృష్టించిందో ఆ దేవుని మాటలు, ఆ వాక్కులు ఇక్కడ ఉంటాయి. అందుకనే ఇది ఆయన గుడారం. అందుకనే పునాది రాయి దినాన్న ఈ మందిరం గురించి మనం గుర్తు చేసుకుంటూ ఈ 3 సంగతులు, ఇది ఆత్మీయమైన కారాగారము, స్పిరిచువల్ ఫ్యాక్టరీ, ఇది ఆదరణ గృహము, ఇది కంఫర్ట్ హోమ్, ఇది దాని తర్వాత ఆయన గుడారము, ఇది దేవుని యొక్క మహిమ, తేజస్సు, శక్తి, ఆయన ప్రేమ సమస్తము కూడా అందుబాటులో ఉండే స్థలము. ఇది ఎవరి గుడారము? ఆయన గుడారము. ఈ పునాది రాయి వార్షికోత్సవం అలవాటు కూడా లేదు పునాది రాయి గురించి చెప్పడం. పునాది రాయి వార్షికోత్సవ దినాన్న అంశం అడిగితే దేవుడిచ్చిన అంశం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోని 2వ భాగం మనం అందరము కలిసి చదువుదాం. చదవగలిగే వారంతా స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోని ఆఖరి భాగం. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, శాశ్వతమైన కృప మీకు చూపేదను అన్న వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకొని మీ కృపలో పునాది రాయి వేసిన దినము నుండి ఈరోజు మీ యొక్క ప్రశస్తమైన బిడ్డలు మీ యొక్క గుడారములో, ఈ ఆదరణ గృహములో, ఈ ఆత్మీయమైన కారాగారంలో వారు చేరి రావడానికి 1 సంవత్సరం పాటు మీ యొక్క సన్నిధిలో వారు మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని అనుభవిస్తూ ఆనందించడానికి కృప చూపించినందుకే మీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మేమందరము మీ తట్టున చూస్తూ ఉన్నాం. మీ జీవపు మాటలు మీరు మాకు వినిపించి, మరి పునాది రాయి వేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఈ మందిరానికి మీ యొక్క చిత్తము, మీ యొక్క సంకల్పము, మీ యొక్క ప్రణాళిక ఏమైతే ఉన్నదో అది మీ బిడ్డలందరూ కూడా గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము వారు పొందుకొనులాగన మీరే కృప చూపించండి. నన్ను ఖాళీ చేయండి ప్రభు. మనుషుని మాటలన్నీ వ్యర్థమే కదా. మీ జీవపు మాటలు, మీ మెల్లనైన స్వరము మాకు వినిపింపజేయండి. ప్రవ్వా, సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్న గమనముతోటి మేమందరము మీ తట్టు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడే, నేనేమి బోధించాలో అది నాకు నేర్పించును గాక. మమ్మల్ని మీ హస్తగతం చేస్తూ ఉన్నాం. సమయానికి ముగించుకునే కృపను కూడా కోరుతూ ఉన్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మా ప్రార్థన ప్రభరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పొందుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సో మనకి సమయం చాలా తక్కువ ఉంది. చెప్పాలి అంటే అప్పుడే 8:45 అయింది. అంటే ఇంకో 15 నిమిషాల్లో ముగించాలి. కానీ సాధారణంగా ఇక్కడ మైక్ ముందు నిల్చున్న తర్వాత మాకు ఎట్లా ఉంటుందంటే సైకిల్ ఎక్కి నడిపించడం వచ్చు కానీ సైకిల్ ఎట్లా దిగాలో తెలియదు. కొంతమంది ఉంటారు, అదే జరగండి 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 పోతూనే ఉంటారు. అట్లా వెళ్ళి ఎక్కడో పడిపోయి దాన్ని దుంకేశారనమాట. అంతేగాని ఆపడం రాదు. అలా అనుకుంటున్నారేమో, అలాగేం అనుకోవద్దు. లేకపోతే వీళ్ళని విడదీయాలా.
ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర కూర్చోబెడితే వాళ్ళు కలుసుకుంటే అది ఐక్యతా బలం. మాట్లాడద్దు కొంచెం సేపు, కూర్చోండి. అందుకనే ఉన్న సమయంలో దేవుడిచ్చిన తలంపులు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. ఉదయకాల సమయంలో కూడా ఈ మీరును అన్న పదములో మన సంగతి ఏంటో ఒక్కసారి వాక్యపు వెలుగులో గుర్తు చేసుకోవాలి అని. ఏంటి మీరును? ఎలాంటి వాళ్ళం మనము? 2 వచనాలు చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా 1:18 వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎలాంటి వారము? దేవుని కృప పొందుకొనక ముందు దేవుని గురించి తెలియజేయబడినప్పటికీ కూడా మనము నీతి లేకుండా దుర్నీతి చేత దేనిని అడ్డగిస్తున్నాం? సత్యమును అడ్డగిస్తున్నాం. అంటే ఏంటి? అబద్ధములో జీవిస్తుండినాం. అబద్ధమే, జీవితం అంతా అబద్ధమే. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కొంతమంది నీళ్లు తాగినట్టు చెప్తూ ఉంటారు అబద్ధాలు. ఆ అబద్ధాలతోటి కుటుంబంలో సంబంధాలు పాడైపోతూ ఉంటాయి. అబద్ధాలను బట్టి సమాజంలో కూడా ఒంటరి వారిగా చేసేస్తూ ఉంటాయి. ఆ అబద్ధాలని బట్టి మనసంతా ఎప్పుడు గందరగోళంలో చిరాకుగా అందరి మీద విసుక్కుంటూ ఉండే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేనిని బట్టి? అబద్ధమును బట్టి. అబద్ధాలు దుష్టుడు పుట్టిస్తాడు. దుష్టుడితోటి సమాధానము కలగదు, కానీ ఏం కలుగుతుంది? అల్లరి కలుగుతుంది. అంతే కదా? దేవుడు సమాధానకర్త, అంతేగాని ఆయన అల్లరికి కర్త కాదు. సత్యమును అడ్డగిస్తున్నాము అంటే, అబద్ధంలో జీవిస్తున్నాము అంటే సమాధానము వద్దు అని చెప్పి అల్లరితోటే మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మళ్ళీ నాకెందుకు ఇలాగుంటుందో, నన్ను ఎందుకు అందరూ అర్థం చేసుకోరు, నా మాటల్లోనే ఎందుకు తప్పు పడుతూ ఉంటారు, నన్ను ఎందుకు ఇట్లా అంటూ ఉంటారు అని ఏడుస్తూనే ఉంటాం మళ్ళీ. కానీ చేస్తున్న పొరపాటు ఏంటి? సత్యాన్ని పట్టుకోవట్లే, సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాం. దుర్నీతి ఎక్కడుందో అక్కడ మంచిగా ఉంటుంది అన్నట్టు తిరుగుతూ ఉంటాం. కానీ అక్కడ ధర్మమే కదా, దేవుని కోపం వస్తుందంట. నీతిగా జీవించాలంటున్నాడు, సత్యమును పట్టుకొని జీవించామంటున్నాడు. అలా కాకుండా దుర్నీతితోటి సత్యమును అడ్డగిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని కోపం వద్దా? దేవుని కోపం మన మీద ఉన్నప్పుడు దేవుడు ఇచ్చేవి ఆగిపోవా? ఆ దేవుడు ఇచ్చేవి ఆగిపోయినప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు వెలితి ఉండదా? ఎప్పుడు వెలితి ఉన్నప్పుడు అయ్యో నాకు ఇది లేదు, నాకు అది లేదు అని ఏడుపు ఉండదా? అందుకనే కదా ఏడుపు. మన జీవితాలు యాక్చువల్లీ ఇలాగే ఉండినాయి. ఇంకొక మాట ముందుకెళ్తే, ఒక పేజీ తిప్పుదాం. 2వ అధ్యాయం 8వ వచనం, రోమా 2:8. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఆదిమ భాషలో ఏం పదం వాడినారో తెలుగులో ఒక్క పదం దొరకలే. తర్జుమా చేసేటప్పుడు 2 వాడాల్సి వచ్చింది. ఏంటవి? ఇక్కడ రౌద్రమును, ఉగ్రతయు రౌద్రమును. అసలు అలా కూడా చదవకూడదు. ఉగ్రతయు రౌద్రము వస్తుందని చదవాలేమో అది అట్లా. ఎందుకంటే అసలు ఆదిమ భాషలో అది ఎట్లా రాస్తే తెలుగులో 2 పదాలు వాడినారు వాళ్ళు. ఎవరి మీద? భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఏమవ్వాలా? కోపము కాస్త ఇంకా దేవుని ఉగ్రత మన మీదకి అసలు మనము అయిపోవాలి, అంతే సంగతి. కానీ దేవుడు ఇందాక వాగ్దానం చూసినాం, శాశ్వతమైన కృపను చూపిస్తున్న దేవుడు. మనల్ని విడిచిపెట్టలే, మనల్ని నాశనము చెయ్యలేదు. ఎందుకంటే ఆయన నిజముగా కృపా కనికరములు కలిగిన దేవుడు. ఎక్కడుంటుంది అది? నెహెమ్యా గ్రంథము
9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం. నెహెమ్యా 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని, అంటే నా పేరు పెట్టుకోవాలా, మీ పేరు పెట్టుకోవాలా, అంతే కదా. ఇమ్మాన్యుయేలును బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కరికరములు గల దేవుడవై ఉన్నావు. నిజముగా కృపా కనికరములు గల దేవుడుగా రుజువుపరుచుకున్నాడు. ఆ కృపను బట్టి మనం ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాం. ఆయన చూపించిన కనికరమును బట్టి మనం ఇంకా నాశనం అయిపోకుండా ఉన్నాం. 103వ కీర్తన 10వ వచనంలో ఏమంటుంది? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. అట్టి కృప గుర్తు చేసుకుంటూ మనం ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాం. అందుకనే ఈ దేవుని యొక్క సంగతి ఆలోచించినప్పుడు పునాది రాయి అన్న తర్వాత ప్రతి ఆదివారము మీరు ఇంటిలోనికి వచ్చి చేస్తున్న 2 కార్యక్రమాలు కూడా ఏంటి? మొదటగా ఆరాధన చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు? బల్లలో పాలు పొందుతారు. ఈ 2 కూడా మళ్ళీ ఈ పునాదిని లేకపోతే దేవుని యొక్క రాయిని జ్ఞాపకం చేసుకొని చేస్తూ ఉంటాం. ఎక్కడుంది అది? ఎఫెసీ 1, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏముంటుంది అక్కడ? 4 నుంచి 6 వరకు కలిసి ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేస్తుంటే ఏమనుంది అక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఆరాధనకి గుర్తు చేసుకుంటాం కదా. జగతి పునాది. మీరు ఇంకా ఇక్కడ ఎల్షద్దాయ్ కదా ప్రార్థనా మందిరం, ఎల్షద్దాయ్ ప్రార్థనా మందిరం పునాది రాయి గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడున్నాం మనము? జగత్తి పునాది వేయబడక ముందే. అందుకనే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమన్న సంగతి ఇది గుర్తు చేసుకుంటూ మనం ఆరాధన చేసేవారుగానే ఉంటున్నాం. బలలో పాలు పొందే ముందు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక మనం 11వ అధ్యాయం చదువుతాం కదా. 10వ అధ్యాయంలో ఏమనుంది? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనమా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంలో పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు అనేది త్రాగిరి. ఏ బండ ఇది? రాయి. ఏ రాయి ఇది? ఆ బండ క్రీస్తే. అందుకని ఇక్కడ ఈ పునాది రాయి, మీరు ఈ మందిరం పునాది రాయి ఆలోచిస్తున్నారు కానీ మన జీవితాలకి పునాది రాయి ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ క్రీస్తు అన్న ఆ పునాది రాయి మీద, ఆ బండ మీద మన జీవితాలను కట్టుకుంటున్నాం. వ్యక్తిగతమైన జీవితం, ఫస్ట్ పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితము, దైవికమైన ఆత్మీయమైన జీవితం దేని మీద కట్టబడుతుంది? క్రీస్తు అను బండ మీద. దానిపైన ఏం కట్టాలా? మన కుటుంబ జీవితాన్ని కట్టాలి. ఈ కుటుంబ జీవితం పైన ఏమి కట్టాలా? సంఘ జీవితాన్ని కట్టాలి. ఈ సంఘ జీవితం పైన ఏం కట్టాలా? సమాజం యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. అంటే ఈ పునాది అయితే అసలు అది ఇంకా కదిలే లేదు. అది క్రీస్తు అను బండ. దాని మీద కనుక వ్యక్తిగతమైన జీవితం కట్టుకుంటే మీరు దాని మీద ఎన్ని ఫ్లోర్లు అన్నా వేసుకోండి, నిలబడుతుంది. మా ఇల్లు ఉంది హైదరాబాద్లో, అది 82లో కట్టినాం. అప్పుడు అక్కడికి వచ్చి తవ్వుతా ఉంటుంటే అంత బండనే ఉంది, కింద బండనే ఉంది అని చెప్పి ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, ఈ బండ మీద మీరు పిల్లలు లేకుండానే ఒక ఫ్లోర్ వేసేసుకోవచ్చు అన్నారు. ఆ దినాల్లో ఎట్లా ఉండేది ఆలోచన? ఒక్క ఫ్లోర్ కట్టుకోవడమే అబ్బో గొప్ప. దానికోసం మళ్ళీ ఉన్న డబ్బంతా కూర్చుకొని ఉన్నదంతా సేవింగ్స్ అంతా తెచ్చుకొని అదంతా చేసి ఎంతో ఒక ఫ్లోర్ కట్టుకోవడం అంటే అది చాలే మాకు అన్నట్టుగా ఉండేది. అందుకని పునాది లేయకుండా ఏం చేసినారు? ఇంతంతా బండే ఉంది, అంతా ఆ బండనంతా చేసి ఆ బండతోటే
ఫౌండేషన్లు కట్టి ఆ బండ మీదే మళ్ళీ వాల్స్ తోటే కట్టినారు, అంటే గోడలతోటే కట్టినారు ఇల్లు. కట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఎలా అయినా మన జీవితాలు దేవుడు ఆశీర్వదించిన కొలది అమ్మ ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అన్న స్తోమత వచ్చినప్పుడు మళ్ళీ ఇంజనీర్ని తీసుకొచ్చి అడిగినారు, అయ్యా ఒక ఫ్లోర్ అయితే వేసినాము, పిల్లలు లేవు, మళ్ళీ పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి అంటే ఆయన ఏమో టెస్టులు చేసి ఏమన్నాడు, కింద చాలా గట్టి బండ ఉంది, మీరు ఏం చేసుకోవచ్చు, ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అంటే కిందేమో 14 ఇంచ్ వాల్ వేస్తే ఆ వాల్ పైననే మళ్ళీ 12 ఇంచ్ వాల్ వేసి కట్టినారు. పునాదులు లేవు, కానీ దేని మీద కట్టినాము, బండ ఉంది కింద, గట్టి బండ. అది అయిపోయిన తర్వాత నా ఉద్యోగము మా వాళ్ళంతా కొంచెం సెటిల్ అయ్యి ఇది అయిన తర్వాత 3వ ఫ్లోర్ వేసుకుందామని, 3వ ఫ్లోర్ కాదు, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ 2వ ఫ్లోర్ వేసుకుందామంటే మళ్ళీ ఆయనను పిలిచినాం. మళ్ళీ ఆయనను పిలిచి ఆయన అన్నాడు, ఇంకొక్కటి వేసుకోవచ్చు, దాని తర్వాత వేయాలంటే ఏం చేయాలా, పునాదులు తీయాల్సి ఉంటుంది. సో 14 ఇంచ్ వాలు, దానిపైన 12 ఇంచ్ వాలు, దానిపైన మళ్ళీ అదే గోడల మీద 9 ఇంచ్ వాల్ తోటి 2వ ఫ్లోర్లో కట్టినాం. అంటే ఎన్ని ఫ్లోర్లు వేసుకోగలిగినాము, దేనిని బట్టి వేసుకున్నాము, కింద ఏముంది, గట్టి బండ ఉంది. సో ఈ క్రీస్తుని బండ మీద ముందు నా జీవితం కట్టుకుంటే, వ్యక్తిగతమైన జీవితము క్రీస్తు అన్న బండ మీద కట్టుకుంటేనే అప్పుడు ఏమవుతావు, నా మీద ఎన్ని ఫ్లోర్లన్నా కట్టుకోగలవు. నా వ్యక్తిగతమైన జీవితము ఈ బండ మీద కట్టబడుతూ ఉన్నప్పుడు నా కుటుంబ జీవితం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో తృప్తిగా ఉంటుంది, ఎంతో సంతోషకరంగా ఉంటుంది. భార్యాభర్తలు ఉండొచ్చు, ఆ ముచ్చట ఈ ముచ్చట 2 రోజులు ముచ్చట తర్వాత మళ్ళీ ఉంటాయేమో అన్నీ, కానీ అన్నీ ఉన్నా కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు 1 యోహాను 5:20 ఉన్నట్టు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు, అండర్స్టాండింగ్ ఇచ్చినాడు. ఈ దేవుని నామంలో ప్రార్థన చేసి ఆ రాత్రి ప్రార్థనతోటి ముగిస్తే అన్నీ సమసిపోతాయి, అన్నీ సరిగ్గా అర్థం చేసుకునేటట్టుగా అయిపోతాయి. ఎందుకు, ఏ పునాది మీద కట్టుకుంటున్నాం ఇల్లు, ఏ పునాది మీద జీవితాన్ని కట్టుకుంటున్నాము, క్రీస్తు అను బండ మీద, దాని మీద కుటుంబము. ఈ కుటుంబం అంతా దేవునిలో ఎదుగుతూ ఉంటే అప్పుడు సంఘము, అట్టి కుటుంబము సంఘంలో ఎంతో ఆశీర్వాదకరం. దాని తర్వాత ఇతరులకి. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే, మన జీవితం కట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్ వదిలేసి సెకండ్ ఫ్లోర్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం. కుటుంబాన్ని ప్రక్కన పెట్టి ఏం కట్టేసుకోవాలా, చర్చి కట్టేస్తా, మందిరం కట్టేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటే ఏమైపోతుంది, నిలుస్తుంది అక్కడ మనం చేస్తాము, ఇక్కడ కుటుంబం పాడైపోయి కుటుంబమే లేనట్టు చూస్తూ ఉన్నామంటే చాలా పొరపాటు అయిపోతూ ఉంటారు. అందుకనే మందిరానికి వస్తున్నప్పుడు పునాది రాయిని గుర్తు చేసుకుంటున్నాము అంటే మనం కూడా ఆరాధన సమయంలో మనము భూమి పునాదులు వేయబడక ముందే దేవుని ఏర్పాట్లో ఉన్నాము అన్నది గుర్తు చేసుకుంటున్నాం. బల్లలో పాలు పొందే ముందు అసలు మన జీవితాల గురించి ఆలోచిస్తే మనము ఈ సాతాను యొక్క బల్లలో పాలు పొందకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాలు పొందే ముందు కూడా గుర్తు చేయబడుతున్న మాట ఏంటి అంటే, ఆ బండ క్రీస్తే. వాళ్ళు చేసినట్టు పొరపాట్లు చేయకుండా మనం కూడా ఆ బండ మీద కట్టబడాలి. ఇప్పుడు సమయము ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇప్పుడు 2 నిమిషాల్లో నేను 4 పాయింట్లు చెప్పాలా. ఎట్లాగా అంటే 2 బాల్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 రన్లు కొట్టాలా, అంతే కదా. అయినా మీరు వింటారు కాబట్టి నేను చెప్తున్నా. ఎప్పుడైతే మీరు వినడం ఆపేస్తారో అప్పుడు బంద్ చేసేస్తాను. నేనే దూరం వెళ్ళాలి. యాక్చువల్లీ పొద్దున 5 గంటలకు లేచాను, 7:30కి బయలుదేరాను, ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి ఉన్నా. మీరు కూడా 7 నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే నాతో ఉండండి, లేకపోతే ఖచ్చితంగా ఉండండి. మీకేమి ఇంకా మీ సాయంత్రం వచ్చిన వాళ్ళు ఎందుకు ఉండకూడదు, ఉండండి. లేదు అంత టైం తీసుకోను, కానీ కొన్ని పునాది రాయులు కానీ ఈ రాళ్ళు సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండము 31వ అధ్యాయం. ముందే చెప్పాను కదా బూస్టర్లు లాంటివి కూడా ఉంటాయని. మళ్ళీ అయ్యో నాకు జ్వరం వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది అని ఉంటే అదంతా ఎంత ఏడ్చినా ఎంత గీపెట్టినా ఏం చేస్తాం, మనం పిల్లలకి చూసేస్తాం, ఆ బూస్టర్లు ఇప్పిస్తాం. ఆదికాండము 31వ అధ్యాయం 45వ వచనం. ఆదికాండము 30 నేను చదువుతాను, సమయం లేదు కాబట్టి. యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను, మరియు యాకోబు
రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను. ఎన్నిసార్లు ఉంది? రాయి తీసుకొని స్తంభముగా నిలబెట్టినాడంట. తర్వాత రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను, వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. మనం ఒక్క రాయి గురించి మాట్లాడుతూ ఉన్నాము, కానీ ఇక్కడ బైబిల్లో ఈ రాళ్ళ ప్రస్తావన చూడండి. ఈ పునాది రాయిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈ బైబిల్లో ప్రస్తావించబడిన ఈ రాళ్ళను కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఏమనుంది? ఆయన కుప్ప వేసినాడంట. ఏం చేసినాడు? మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను, వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, అక్కడ లాబాను వచ్చినాడు. అక్కడ లాబాను దానికి యగషహాదూత అని పేరు పెట్టినాడంట. అంటే ఇప్పుడు లాబాను మాట్లాడుతున్న భాష అరామిక్ భాష. తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ప్రాంతాల్లో వారి లోకల్ భాష అరామిక్ భాష. సహజంగా మాట్లాడేదంతా. ఇప్పుడు మన ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ అంటే హిందీ అంటారు. కొద్దో గొప్ప అందరికీ హిందీ వస్తుంది, కానీ మళ్ళీ మన భాష ఏంటి? తెలుగు భాష. అట్లాగా ఆ ప్రాంతంలో అంతా కూడా మీరు నూతన నిబంధనలో అయితే గ్రీకు భాష ఉండేది, తర్వాత వాళ్ళ లోకల్ భాష అరామిక్ భాష ఉండేది. పాత నిబంధనలో ఏమో వాళ్ళకంతా హీబ్రూ భాష ఉండేది, వాళ్ళ లోకల్ భాష అరామిక్ భాష ఉండేది. ఈ లాబాన్ పెద్ద మనిషి ఆయన సొంత భాషలో అరామిక్ భాషలో దాని పేరు ఏమంటున్నాడు? యగషహాదూత. ఇక్కడ మార్జిన్లో ఒకటని వేసి ఏమనుంది అక్కడ? సాక్షి కుప్ప. అంటే ఏ రాయి గురించి మనం మాట్లాడుతున్నా కానీ బైబిల్లో ప్రస్తావించిన రాయి ప్రకారము ఇక్కడ ఉన్న రాయి, లేకపోతే మన జీవితాల్లో ఆలోచించవలసిన రాయి, మనలను ఒక సాక్షులుగా పెట్టే రాయి అనేది ఒకటి ఉండాలి. అంతే కదా? ఆ కుప్ప వేసి అది ఒక సాక్షి కుప్పగా పెట్టినాడంట. మరియు లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. లాబాను యాకోబు. ఇక్కడున్న సందర్భం మీరు తర్వాత వెళ్ళి చదువుకుంటే అంత మంచిగా లేదు, అంత అనుకూలంగా లేదు. ఆయన గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, ఆయనేమో ఈయన గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. అంటే పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తావించబడిన ఈ రాయి లేకపోతే రాళ్ళ కుప్ప అదేంటంట? సాక్షి కుప్ప. ఏమన్నాడు? సరే యాకోబు, నీకు నాకు మధ్య ఇదొక సాక్షిగా ఉంటుంది. ఏంటి? ఈ రాయి. దేనికి సాక్ష్యము అంటే మనమిద్దరము కూడా ఒక ఒప్పందానికి వద్దాం, అంతే. మన జీవితాల్లో కూడా పునాది రాయి గురించి వార్షికోత్సవం చేసుకుంటున్నా సరే, మరి మన కుటుంబంలో ఎవరితో అయినా సరిగ్గా లేదేమో, లేకపోతే సంఘంలో మనకి ఎవరితో సరిగ్గా లేదేమో, మనం పనిచేసే చోట్ల మనతోటి ఎవరికో సరిగ్గా లేదేమో, కానీ మనం పెట్టుకోవాల్సిన ఒక సాక్ష్యం, ఒక రాయి ఏంటంటే అది నిలిచి ఉంటుంది. మైలు రాయాలని పెడతారు. మైలు రాయాలంటే ఏంటి? ఒక్కొక్క మైలుకి ఒక రాయి పెట్టి అది కదిలిపోకుండా ఉండాలి. అది లేకపోతే ఎట్లా తెలుస్తుంది మైలు రాయి? మనం ఒక దారిలో వెళ్తూ ఉన్నాము, ఇక్కడ నర్సాపూర్ చేరుకోవడానికి ఇంకో 6 కిలోమీటర్లు, నేను వచ్చేటప్పుడు ఏదో సిఎన్జి 5 కిలోమీటర్లు, మళ్ళీ కొంచెం సిఎన్జి 4 కిలోమీటర్లు అని అట్లా రాసింది. అట్లా రాసినందుకు వాటిని బట్టి వచ్చాను. అవే కదిలిపోయేవైతే, అవే చెదిరిపోయేవైతే మనం ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడ చేరుకోవడం ఆలస్యం అయిపోవచ్చు, తప్పు అయిపోవచ్చు, వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందుకని ఇక్కడ పెట్టుకుంటున్న సాక్ష్యపు రాయి కూడా ఒక ఇద్దరి మధ్యలో సమాధానానికి ఒప్పందం చేసుకునేటట్టుగా ఉండాలి. ఈ వార్షికోత్సవ దినం రోజు ఇంట్లో సరిగ్గా లేదా, గుడిలో సరిగ్గా లేదా, లేకపోతే మీరు పనిచేస్తున్న దగ్గర సరిగ్గా లేదా, ఎవరితోటైనా సరిగ్గా లేకపోతే ఇక్కడ చూస్తున్నట్టుగా వీరిద్దరూ పెట్టుకున్న ఒక సాక్ష్యపు రాయి అనేది అయితే పెట్టుకోవాల్సిన అవసరము ఉంది. ఎవరండి ఆ రాయి అంటే ఎవరండి ఆ బండ? క్రీస్తే ఆ బండ, క్రీస్తే ఆ సాక్షి. ఆయనను సాక్షిగా పెట్టుకొని మన సంగతులు సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను కాబట్టి దానికి గలేదను. నేనేంటి? ఈయనేం పేరు పెట్టాడు? గలేద్. రెండింటికి ఒకటే అర్థం, కాకపోతే ఒకటేమో అరామిక్ భాషలో చెప్పినాడు, ఇంకో ఆయనేమో హీబ్రూ భాషలో చెప్పినాడు. ఆ గలేదు అని పేరు పెట్టాలి.
మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనక దానికి మిస్పా అను పేరు పెట్టాను. నీకు నాకు మధ్యలో దేవుడే సాక్షి. అందుకనే ఆ మనుషుడు చూస్తున్నాడా, ఈ మనుషుడు చూస్తున్నాడా, ఎవరు చూడట్లేదులే, పర్వాలేదులే అనుకోవడానికి లేదు. జీవితాలు సమాధానంగా లేకుండా ముందుకి కొనసాగేది లేదు. పునాది రాయి 1 సంవత్సరం అయింది అని సంతోషంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా అసమాధానం ఉంటే ఏం చేసుకోవాలి? దేవుడే సాక్షిగా పెట్టుకొని మనమంతా దేవుడు చూస్తున్నాడు, వాళ్ళు మనుషులు చూసినా లేకపోయినా, వాళ్ళు చూసినా వీళ్ళు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను సమాధాన పడతాను. ఒకరినొకరికి దూరముగా కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అనే పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవును నా కుమార్తెలను బాధ పెట్టినట్టునని ఇంకా అంతా అక్కడ సందర్భం అంతా చూస్తూ ఉన్నాను. పునాది రాయి వార్షికోత్సవ దినాన ఆది కాండంలో ఉన్న ఈ లాబాను యాకోబుల మధ్యలో ఉన్న ఒక రాయి గురించి మనం గుర్తు చేసుకుంటే దేనిని గుర్తు చేస్తుంది? అది క్రీస్తు అను బండ. అది మనకి సాక్షిగా ఉండి వారి మధ్యలో మనం ఎట్లాంటి వాళ్ళం ఉన్నా సరే ఒకటి పెట్టుకున్నాం. ఇంకా నేను దాటి నిన్ను బాధ పెట్టను, నువ్వు దాటి నన్ను బాధ పెట్టను. మనమంతా మన సంగతులు సరి చేసుకొని ఒప్పుకొని సమాధానంగా ఇంకా ముందు కొనసాగిపోతాం. దానికి ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. అందుకని ఈ బండ యొక్క ప్రస్తావన ఇక్కడ చూస్తూ ఉన్నా. ఇంకో బండ చూద్దామా? యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. నాలుగో వచనం. యెహోషువ 4, నేనే చదువుతున్నాను, సమయం లేదు కాబట్టి. 4:4. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క ఏం తీసుకురావాలి? రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగున్నప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అని చెప్పడానికంట. మన పితరులు వాళ్ళు చేస్తున్న ప్రయాణములో జరిగిన ఆశ్చర్య కార్యాలు మనము దేవుని గ్రంథములో మన యొక్క ప్రోత్సాహం కొరకు చదువుతూ ఉంటాం. దేవుడు వారి జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ఎలా ఉంది? మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తోయదు, ఏమవుతుందో అర్థం కాదు. అసలు అక్కడి వరకు దేవుడు తెచ్చినాడు కదా, ఇక్కడ ఎందుకు ఆపేసినాడు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ పరిస్థితులకి, ప్రశ్నలకు జవాబు ఉండదు. వీళ్ళు కూడా ఇంకా అది దాటినారంటే ఎక్కడికి వెళ్తారు? వాగ్దానపు దేశంలోకి వెళ్ళిపోతారు. కానీ దానికి ముందున్న యోర్దాను నది దగ్గర వాళ్ళేంటి దాటవలసి వచ్చింది. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ కోసము? ఎక్కడైతే మార్గము లేదనిపించిందో ఆయన మార్గం చేసినాడా లేదా? మార్గం చేసినాడు. మీ జీవితాల్లో కూడా ఇట్టి అనుభవం ఉండవలసిందే. మీ జీవితాల్లో ఉండడమే కాదు, అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే దేవుడు దారి చేసి వాళ్ళని దాటించినాడో అక్కడి నుంచి రాయి తీసుకొచ్చి నిలబెట్టమన్నాడు. దేనికోసము? మార్గము లేనప్పుడు నాకు దేవుడే మార్గము చేసినాడు, దానికి ఇది గుర్తు. అంటే నేను ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. దాన్ని చూసినప్పుడల్లా, ఆ రాయిని చూసినప్పుడల్లా నేను గుర్తు చేసుకోవాలా? ఒకవేళ దేవుని మార్గంలో నేను నడుస్తున్నాను అంటే నేను ఎక్కడా కూడా ఆగేది ఉండదు. దేవుడు నన్ను హెచ్చించాలి అంటే ఎవ్వరికి కూడా ఆపే తరము కాదు. దేవుడు నన్ను ఉన్నతమైన స్థలానికి హెచ్చించాలి అంటే ఎవరి వలన ఆపే కార్యము కాదు. ఒకవేళ ఏదో అడ్డంకుల్లాగా అనిపించవచ్చు, ఎర్ర సముద్రంలాగా ఉండొచ్చు. మరి ఎర్ర సముద్రం దాటుకొని రాలేదా? మళ్ళీ వచ్చేసిన తర్వాత యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఎట్లా దాటుతామంటే మరి అక్కడ దాటారు కదా. అక్కడ దాటి వాగ్దాన దేశంలో వారు ప్రవేశించినారు. కాబట్టి మొదటిగా మనం గుర్తు చేసుకుంటున్నాం ఏంటి అంటే, ఇగో ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పునాది రాయి వేసినప్పటి నుంచి తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా,
ఏంటి ఇంకా మార్గం లేదు అనుకుంటే ఎవరు చేసినారు మార్గము? దేవుడు మార్గం చేసినాడు అని ఒక రాయిని మనం సాక్ష్యంగా పెడుతున్నాము. అంతేకాకుండా ఏమనుంది, మీ కుమారులు అడిగినప్పుడు, లేకపోతే ఈ సంఘంలో కొత్త కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వచ్చి ఏందయ్యా అని అడిగినప్పుడు ఏం చెప్పాలా? ఒక రాయిని చూపించి, ఈరోజు పునాది రాయిని ఎలాగో చూపిస్తున్నారో ఏం చెప్పాలా? అసలు మార్గమే లేదు, దిక్కే లేదు. అన్న ప్రార్థన చేసినారు, ఆరాధన చేసినారు ఇందాక. అక్కడ వెళ్ళిపోమన్నారు, అక్కడ ఖాళీ చేయమన్నారు. అసలు పేరు కూడా సార్థకం అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మరి ఇక్కడ ఎట్లా కూర్చున్నారు ఇప్పుడు? ఈ సంగతులు దేవుడు ఎటువంటి కృప చూపించి ఆయన వాగ్దానాలు నెరవేర్చినాడో ఏం చేయాలంట? ఆ రాయి సాక్ష్యముగా చూపించాల్సి ఉంది. అందుకనే ఏ యోర్దాను మధ్యలో నుంచి తీసుకొచ్చినారో రాయి, అది మళ్ళీ బయట ఒకటి నిలబెట్టినారు, 4 ఏమో ఆ లోపల నిలబెట్టినారు. దానికి అర్థం ఏంటి? అన్ని మనం చూసుకోవట్లేదు, టైం లేదు కాబట్టి. అంటే బయట ఉన్నదేమో కనిపిస్తూ ఉంది, ఆ యోర్దాను లోపల ఉన్నదేమో కనిపించట్లేదు. అంటే ఈ సాక్ష్యం ఎలాగుండాలి? మనకి బయటికి కనిపించే సాక్ష్యం ఒకటి ఉంటే అది ప్రజలందరూ చూసే సాక్ష్యం అయితే, మన అంతరంగంలో కనపడని సాక్ష్యం కూడా ఉంటుంది. అది ఎవరికి కనిపిస్తుంది? దేవుడికి కనిపిస్తుంది. నేను ఒట్టి ఈ సాక్ష్యం అంతా బయటికి కనిపించే వాటికే కాదు, కానీ ఎక్కడుండాలా? ఇన్ మై ఇన్నర్ బీయింగ్, నాలో హిడెన్ అనమాట. అది కనిపించదు ఎవరికి, కానీ ఎవరికి కనిపిస్తుంది? ప్రజలందరికీ ఏమో నా బాహాటంగా ఉన్న సాక్ష్యం కనిపించడానికి ఆయన బయట పెడితే, ఇంకో నాకు లోపల ఎందుకున్నాయి అంటే నా కనపడని హిడెన్ జీవితం అంతా కూడా ఎవరికి కనిపిస్తుంది? ఆ దేవునికి సాక్ష్యముగా ఉండాలి. అందుకని మొదటి రాయేమో మనల్ని అంతా సమాధానపరచుకోవడానికి. ఆ రాయి పెట్టుకొని దేవుడే సాక్షి. అందుకని మనం ఎప్పుడు ఇంకా దేంట్లో కూడా వైరం పెట్టుకోవద్దు, అనుమానం పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, ఒకళ్ళొకరు తమ్ముళ్ళు తామే హెచ్చించుకోవద్దు, లేకపోతే దేవుని మార్గాల నుంచి పెడచేయబెట్టి వెళ్ళిపోవద్దు. దాని అందరికీ దేవుడే సాక్షి. ఎలాగుందాము? నా గీత నేను దాటను, నీ గీత నువ్వు దాటు. మనమంతా కూడా కలిసి ఒకే తోవలో ఎవరి వైపు చూద్దాము? విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. రెండో రాయి ఏంటి? అది సాక్ష్యము. మనం సాక్ష్యం చెప్పాలి. ఏ మార్గము లేనప్పుడు దేవుడు నా జీవితంలో ఒక మార్గము చేసినాడు, దానిని చెప్తాను. ఎవరు అడిగినా సరే వాళ్ళకి నేను ఈ సంగతి సాక్ష్యంగా పలుకుతాను. దానికి బాహాటంగా పలికే సాక్ష్యమేమో ప్రజలందరూ చూస్తారు, నా అంతరంగంలో ఉన్న సాక్ష్యము కూడా దేవుడు చూస్తాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన ఇంకొక రాయి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:3. రాతి పలకల మీద గాని, ఏంటంటే ఇది రాతి, మళ్ళీ ఎక్కడొక రాయి ఉంది, కాకపోతే ఇదేంటి? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో మీరంతా చూసుకుంటూ ఉంటుంటే వాళ్ళేదో ఒకరి మీద ఒకళ్ళు పత్రికలు రాసుకుంటూ ఉన్నారు. ఆ పత్రికలు రాసుకొని పత్రికలు రాసేవారిగా అయితే ఇక్కడ ఉంటుంది, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఎక్కడుంది? 6వ వచనంలో, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. కొంతమంది ఈ అక్షరాన్నే పట్టుకొని ఉంటారు. బైబిల్ కూడా చదివేటప్పుడు ముందు అక్షరం, అక్షరం తర్వాత అలంకారం, అలంకారం తర్వాత ఆత్మీయ మర్మము. అది ఫస్ట్ టైం బైబిల్ చదివేటప్పుడు అక్షరాలే చదువుతారు. అక్కడ ఉన్న అక్షరాలు కొంచెం అర్థం కావు. దాని తర్వాత చదువుగా కొంచెం అంత అలంకార భాష ఉంటుంది. మీరు ప్రకటన గ్రంథం చదివారంటే అవన్నీ స్తంభాలు, పాత్రలు, బూరలు ఇలాగ. మీరు పద్యభాగం అంతా చదివారంటే యోబు నుంచి
మీరు పరమగీతముల వరకు ప్రసంగి వరకు చదివారంటే అక్కడంతా పద్య భాగం, అలంకార భాష ఉంటుంది. అది కూడా చదవగా చదవగా లోతైన ఆత్మీయ మర్మము బయలుపరచబడుతుంది. కానీ చాలా మట్టుకు అంతా సువార్త విని మందిరంలో ఉండి దేవుని సేవిస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ కూడా ఇంకా అక్షరాన్ని పట్టుకొని జీవిస్తున్నారు. ఆత్మీయమైన జీవితం మీద మక్కువ లేదు, అసలు దాని మీద ధ్యాస లేదు. ఎన్నిసార్లు ఇక్కడ చెప్పేదంతా బోధ దేని గురించి ఉంటుంది? ఆత్మ గురించి కాకుండా ఇంకా దేని గురించి? ఈ ఆత్మీయమైన జీవితము, మన ఈ శరీరము మన్ను మంటిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఈ ఆత్మ రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే ఆ మర్మం ఏంటో, ఆత్మీయ మర్మం ఏంటో దీంట్లో మనం తెలుసుకోవాలి అని చేస్తే, అబ్బే పాత నిబంధనలో రాతి పలకల మీద రాసిన శాసనాలనే చూస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఏం చేస్తూ ఉండేది? అది ఇదిగో ఇది నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు ఇట్లా తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావని చూపిస్తూ ఉండేది. రాతి పలకలు అంటే బయట రాసి పెట్టున్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అది ఇంకా బయట రాసి పెట్టేది కాదు. మీ ఆత్మీయ జీవితాలు, ఆత్మస్వరూపైన దేవుని యొక్క సన్నిధిలో మీరు నిత్యత్వం వరకు జీవించడానికి సిద్ధపడాలి అంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా రాతి పలకల మీద కాదయ్యా, ఎక్కడ రాయబడి ఉండాలి? హృదయంలో రాయబడి ఉండాల. కానీ ఈ రోజు వరకు కూడా దేవుడు రాసిన మాటలంతా ఇంకా ఇలాగే పుస్తకాల్లోనే చూసుపెట్టుకుంటారు, కానీ మీ హృదయాల్లో ఉండవు. ఈ హృదయంలో ఎవడో ఉంటాడు, ఎవడో బాధ పెట్టినోడు ఉంటాడు, ఎవడో మోసం చేసినోడు ఉంటాడు, ఎవడి మీద కక్ష ఉంటుంది, ఎవడి మీద పగ ఉంటుంది, ఎవడి మీద కోపం ఉంటుంది. ఇవే పెట్టుకొని హృదయాల్లో ఉంటే ఏం జరుగుతుంది? అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. ఒకేసారి చచ్చిపో, రోజు చస్తూ ఉంటాం, ప్రతిరోజు చస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు అలా కాదు. హృదయములో రాతి పలకల మీద రాయబడి ఉన్నది, నేను దాన్ని కొట్టివేసినాను. ఎక్కడ కొట్టివేసినాను? శిలువ మీద కొట్టివేసినాను. ఆ శిలువను చూసిన తర్వాత, ఆ శిలువలో నీ ఆత్మ రక్షణ కొరకే నేను క్రయము చెల్లించినాను కదా, అది అర్థం చేసుకున్న తర్వాత నీ హృదయంలో నన్ను నింపుకోకుండా ఏమి పెట్టుకొని ఉంటావు? మరి నీ హృదయం కలవరపడకుండా ఉండదా? నీ హృదయంలో ఎప్పుడు వేదన ఉండదా? ఈ హృదయంలో ఆ దేవుణ్ణి నింపుకుంటే ఆయన చెల్లించిన క్రయమును బట్టి హృదయం అంతా ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క నెమ్మదితోటి నింపబడితే ఎట్లా ఉంటామండి మనము? ప్రక్కన భూకంపం వస్తున్నా సరే మనము మాత్రం దేవునిలో ఆనందిస్తూ ఉంటాం. కానీ ప్రక్కన భూకంపం దేవుడు ఎరుగు. మనకి తెలియని సముద్రాలు దాటేసి మైళ్ళ కిలోమీటర్లో ఎక్కడో భూకంపం వస్తుందంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందో ఏమైంది కదా, మళ్ళీ ఫోన్లు చేసి నువ్వు ఎట్లున్నావు అక్క, ఏమైంది చూసినావా, న్యూస్ చూసినావా? వాళ్ళు మంచిగుంటే వాళ్ళని ఖరాబ్ చేయడం కదా. ఒక వార్త వింటే ఏదో మొన్నే ఏదో చెప్పారు ఒక ఆయన సేవకుడు, ఒక వార్త విన్నదంట, చాలా విన్న తర్వాత దాని గురించి చాలా ఏదో మాట అనేసి ఇంటికి వెళ్ళిందని. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదంట. ఏంట్రా నిద్ర పట్టట్లేదు అంటే, ఆమె వేరే వాళ్ళకి చెప్పలేదు ఇంకా ఇప్పటి వరకు. అంటే వేరే వాళ్ళకి చెప్పకుండా ఆమెకి నిద్రే పట్టట్లేదు. అందుకని ఎవరికో ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి, అక్క తెలుసా, తెలీదా, అవ్వా అన్నదంట. అంతే అని పెట్టేసింది. పెట్టేసి ఆమె నిద్రపోయింది, ఇంతంతా పోయింది. ఇక్కడ ఏమేమవుతుంది అప్పుడు? ఇలా ఒకరికొకరు చాటించుకొని ఇటువంటి సంగతులతోనే ఉంటే ఆత్మీయమైన ఇల్లు, ఆత్మీయమైన మందిరము, ఆత్మీయమైన జీవితము, ఆత్మ సంబంధమైన సంగతులు అవి మనుషుల జీవితాలలో పరివర్తన కలిగించేవి, అంతరంగంలో రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చేవి. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎట్లా ఉన్నాం అట్లాగే ఉండాలి అంటే అది కాదు. పునాది రాయి వేసినప్పటి నుంచి ఈ పాటి వరకు కూడా మనలో ఎంత రూపాంతరం కలగాలి, ఎంత మార్పు కలగాలి, ఏ రీతిగా మనం కట్టబడి ఉండాలి, ఎలాంటి కట్టడ మనం కలిగి ఉండాలి, మన జీవితాలు ఎంత పటిష్టంగా ఉండాలా, ఈ విశ్వాసంలో ఎలా నిలబడాలా, అసలు దేవుని సువార్త కొరకు మన కాళ్ళు ఎలాగ వెళ్ళిపోతూ ఉండాలా. నాకున్న ఈ దేహంతో నేను తిరగలేను కొన్నిసార్లు, అయినా సరే ఈ దేవుని పరిచర్య కోసం అన్నట్టు వెళ్తూనే ఉన్నా కానీ దేవుడే ఇస్తున్నాడు శక్తి, దేవుడే ఇస్తున్నాడు ఆరోగ్యం, దేవుడే ఇస్తున్నాడు ఆ సంతోషం. అని ఎక్కడ రెస్ట్ తీసుకోండి అంటారు.
అన్న కూడా పాపం తీసుకెళ్ళి అక్కడెక్కడో రెస్ట్ తీసుకోమని చెప్తే నేను ఉన్నసేపు మోకాళ్ళ మీద గడిపాను. ఆ మోకాళ్ళ మీద గడిపినందుకు ఇక్కడ నిల్చొని ఉన్నా. చెప్పగలుగుతున్నాను, గట్టిగా చెప్పగలుగుతున్నాను. దేనిని బట్టి అంటే హృదయంలో ఇవి రాసుకోవాలి. రాతి పలకల మీద ఉన్నవి దేని మీదకి రావాలి? హృదయంలోనికి రావాలి. 3 రాళ్ళు చూశాను. ఇంకొక రాయి చెప్పానంటే ఇప్పుడు మీరు నా మీద రాళ్ళు కొడతారు కదా, సమయం అయిపోయింది. అందుకనే ఈ 3 రాళ్ళు, మొదటి రాయి ఎక్కడ? యాకోబు లాబాను మధ్య సమాధానము కొరకు దేవుణ్ణే సాక్షిగా చెప్పి వాళ్ళు చేసుకున్న ఒప్పందపు రాయి. యెహోషువ గ్రంథంలో అక్కడ వారు అసలు ఏ మార్గము లేదన్నప్పుడు అక్కడ దేవుడే వారికి మార్గము చేసినాడని సాక్ష్యము పలకడానికి నదిలోనూ బయట పెట్టిన రాయి. పిల్లలు అడిగితే ఎవరు అడిగినా కానీ ఆ సాక్ష్యము చెప్పడమే కాకుండా బయటేమో ప్రజల కొరకు సాక్ష్యము, నదిలో ఉన్నదేమో దేవుడు కొరకు, దేవుడు చూస్తున్నాడు అంతరంగంలో కనపడని విషయాలన్నిట్లు కూడా దేవుని కొరకు సాక్ష్యం. 3వ రాయి రాతి పలకల మీద ఉన్న ఈ దేవుని ధర్మశాస్త్రము, అది ఎక్కడుండాలా? ఇంకా అక్షరమే పట్టుకొని నేను ఇది చదువుతా అదే ఉంటా. కొంతమంది అంతా ఇది చెప్పి కొంతమంది ప్రార్థనలో వాక్యాలతోటి పొడుస్తుంటారు కదా. కొంతమంది పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరు ఒప్పుకోవట్లేదంటే మెల్లగా ఏం చేస్తారు? దేవుడు నాతో మాట్లాడారని వాళ్ళకి మంచిగా అనుకూలమైన వాక్యం తీసి చూపిస్తారు. అప్పుడు ఏమైపోవాలి? మేము అవునా అనుకోవాలి. కానీ ఈ అక్షరంతో కాదు, ఆత్మీయంగా, ఆత్మలో అక్షరము చంపును, ఆత్మ జీవింపజే. ఆత్మీయ మర్మము తెలుసుకోవాలంటే ముందు ఇది మీ హృదయాలలో వ్రాయబడి ఉండాలి. హృదయాలలో దేవునికి సింహాసనం వేయండి. మీ హృదయాలలో దేవుణ్ణి ప్రభువుగా కూర్చోబెట్టండి. ఆయన ప్రభుత్వం కింద మీ జీవితాన్ని కొనసాగించండి. ఈ మైలురాయి ఆ క్రీస్తే మన బండగా, మనకి పునాది రాయి. మనము ఆయన మీద కట్టుకుంటున్న మన వ్యక్తిగత జీవితం ద్వారా కుటుంబ జీవితం ఆశీర్వదించబడుతుంది, సంఘ జీవితం ఆశీర్వదించబడుతుంది, సమాజంలో కూడా మనమంతా ఆశీర్వాద కారణంగా ఉంటాం. అందుకని ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. 2 వచనాలు చదివి మనము కంప్లీట్ చేసేసుకుందాం. మీకు తెలిసిన వచనాలే. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుదామా? మొదటి సమూయేలు 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును రేణుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టాను. ఈ రాయి అంటే ఎబినేజరు. ఎబినేజర్ అన్న రాయికి అర్థము సహాయపు రాయి. అంటే ఈ పునాది రాయి వార్షికోత్సవ సమయంలో ఈ ఎబినేజర్ అయిన దేవుడిని మనం గుర్తు చేసుకుంటున్నాం. పాత నిబంధనలో ఎబినేజర్ అయిన దేవుడే క్రొత్త నిబంధనలో ఇమ్మానుయేలైన దేవుడు. ఈ సహాయపు రాయిని గుర్తు చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ రాయి మైలురాయిగా పెట్టుకున్నారు. ఆ రాయి వెనకాల చూసి ఇంతవరకు ఎవరు సహాయం చేస్తున్నాడు? మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. వెనక్కి చూసి, పైకి చూసి, దేవా ఇంతవరకు మాకు సహాయం చేస్తున్నావు కాబట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాం. వెనక్కి చూసి ఏంటి? ఇంతవరకు దేవుడు సహాయం చేస్తున్నాడు. పైకి చూసి ఇంతవరకు సహాయం చేస్తున్నకు దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, నేను మహిమపరుస్తున్నాను. ముందుకి చూసి అదే ఇంతవరకు సహాయం చేసిన దేవుడే ముందు కూడా నాకు సహాయం చేస్తాడు. ఎందుకు సహాయం చేస్తాడు? నేను మొదటి రాయి గుర్తు చేసుకొని అందరితోటి సమాధానంగా ఉంటాను. 2వ రాయి గుర్తు చేసుకొని నా వ్యక్తిగతమైన సాక్ష్యము, నా బయట కనిపిస్తున్న సాక్ష్యం కూడా నిలబెట్టుకుంటాను. 3వ రాయి చూసుకొని అది ఒట్టి బైబిల్కి, పేపర్కి, అక్షరానికే కాకుండా నా హృదయములో వాటిని రాసుకొని నా హృదయము నిండా దేవుడిని కలిగి నేను జీవిస్తాను. అందుకని వెనక్కి చూసి మనము దేవుడు ఇంతవరకు సహాయం చేశానని చెప్తున్నాము. పైకి చూసి ఆ దేవుని స్తుతించి మహిమపరుస్తున్నాము. ముందుకు చూసి ఏమంటున్నాము? ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ముందు కూడా నాకు సహాయం చేస్తాడు. 2 వచనాలు అన్నాను కదా. ఆఖరి వచనము 146వ కీర్తన. 146వ కీర్తన 5వ వచనం. 146:5 కలిసి చదువుదామా?
ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. సహాయపు రాయి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎవనికి ఏమనుంది? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. యాకోబు ఎక్కడ చదివినాం మనం? మొదటి రాయి దగ్గర చదివినాం కదా, సమాధాన పడినాడు కదా. ఆ యాకోబు ఎవరికి ఆ యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరైతే హెల్ప్, స్టోన్ ఆఫ్ హెల్ప్ అన్నాం కదా, సహాయపు రాయి, సహాయుడగునో ఎవనికి, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నా. ఇంగ్లీష్లో అయితే హోప్ అని ఉంటుంది. అంటే ముందు జీవితం అంతటికీ కూడా మన ఆశ అంతా ఎవరి మీద పెట్టుకుంటున్నాము? ఆ దేవుడి మీద పెట్టుకుంటున్నాం. వాళ్ళు ధన్యులు. మీరందరూ కూడా అటువంటి ధన్యతలోనికి మీరు ఉండలాగిన దేవుడు మీ అందరికీ సాయం చేయనుగాక. దేవుని యొక్క కృపను బట్టి ఎంతో గొప్ప సాక్షార్థమైన వాక్యాన్ని విన్నాం. అందరూ పునాది రాయి వేసిన రోజు కూడికి పెట్టాడంటే వీడేందో పిచ్చి పనులుగా కూడికి పెట్టాడు అనుకుని ఉంటారు. ఎక్కడా లేని విధానంలో పిచ్చితరగా పెట్టాడు ఏంది అనుకుని ఉండొచ్చు. ఇంత ఘనమైన వాక్యాన్ని దేవుడు వినిపించడానికే ఈ కూడిక మనకు ఒక ఆధారం. నేను బయట ఉండి అన్నీ వింటానే ఉంటున్నాయి, అటు ఇటు పనులు చేస్తున్న కాడ ఉండా, కానీ నిజంగా ముందరికి పైకి వెనక చూసిన రాయే చూడండి, లోపట రాయబడుతున్నది, బయటే కాదు. ఇంకా మా సహాయపు సాక్ష్యంతో కూడింది సహాయపు రాయి. చూడండి ఎంత గొప్ప అనుభవం. మనం ఎలా ఉండాలో దేవుడు తన దాసుల ద్వారా బయటపరిచాడు. ప్రార్థన చేస్తూ వచ్చాం, ప్రభా మీటింగ్ అయితే పెట్టాం, అందరూ నవ్వుకోవచ్చు. అన్న ఫస్ట్ అదే చెప్పాడు, ఏమనంటే నేను ఎక్కడ చూడలే పునాది రాయి యానివర్సరీ, ఎక్కడ చూడండి నర్సాపూర్లో జరిగింది. కాబట్టి అందరూ అనుకుని ఉండొచ్చు, ఈ పునాది రాయి ఏంటి, ఇదేంటి. సండే అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా కొంతమంది విశ్వాసాలు అనుకుని ఉండొచ్చు, ఈయనేంటి ఎట్ట పెడుతున్నాడు, మందిరం యానివర్సరీ కదా, ఈ పునాది రాయి ఏంటి, ఇదేంటి. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు ఇంత ఘనముగా మనతో మాట్లాడాలని ఈ కూడికను ఏర్పాటు చేసాడు. ఒక మాట చెప్పాలండి, మనం ఎలా పునాది రాయి ఎలా వెళ్ళిందో, మనం ఎట్లాంటి రాయి వలె ఉండాలో, ఎలాంటి అనుభవంలో ఉండాలో తెలియపరచడానికి మనకి ఇవ్వబడిన వాక్యం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. నిద్రపోయేవాడు మేలుకోవాలి, టైం అయిపోయింది, యేసుప్రభు వచ్చేసాడు. ప్రార్థన ఎవరో కూడా అటు ఇటు చూడద్దు. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపాంతటిని బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. సాక్షార్థమైనటువంటి రాయిగా ఆ రాయి ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉంటూ వచ్చిందో తండ్రి, దేవుని ప్రజలకు మార్గమే లేని సమయంలో మార్గముగా దేవుడు సిద్ధపరిచాడని సాక్షార్థం ఉంచబడిన రాయి మా జీవితాల్లో ముందుకు నడిపిస్తబడుతున్న రాయి తండ్రి. మీరే పునాది రాయి, మీరే మా పునాది. కాబట్టి ఎన్నో పర్యాయాలు ఆ పునాది నుండి తప్పిపోయాం. సాక్షార్థమైనదిగా ఉండాల్సిందిగా, ముందుకు మిమ్మల్ని చూసుకుంటూ వెళ్ళవలసిన వారుగా, వెనక కూడా మీ మీద ఆధారపడి వెళ్ళవలసిన వారుగా ఉండవలసిన మేము అనేక పర్యాయంలో దారి తప్పిపోయిన వారుగా ఉంటాం. ప్రభువా, ఇప్పుడు వాక్య వెలుగులో ఉండాల్సిన రాయవలే మేము లేవు. మావన్నీ కూడా రాతి మీద రాసినటువంటి వాక్యాలుగా ఉండే కానీ హృదయం మీద రాయబడలేదు. మాలో మార్పు లేదు, సమాధానం అనే రాయి కూడా మాలో లేదు. రాళ్ళన్నీ కూడా సమాధానకరంగా ఉంటూ వచ్చినాయి, కానీ మాకు అది లేదు. మీతో సమాధానం లేదు, తోటి విశ్వాసులతో సమాధానం లేదు, దేవుని సేవకులతో సమాధానం లేదు, సంఘముతో సమాధానం లేదు. ఇలాంటి జీవితాన్ని మేము జీవించినప్పుడు మాకు ఎలాంటి నష్టం వస్తుందో కూడా, మేము ఎలా ఉంటున్నామో కూడా తెలియపరచబడింది. ప్రభువా, మేము శ్రేష్టకరమైన రాళ్ళ వలె, ఆత్మ సంబంధమైన సజీవమైన రాయి వలె, సాక్షార్థమైన రాయి వలె, పునాది వేయబడిన క్రీస్తు అనే పునాది రాయి వలె జీవించినట్టు సాయం చేయండి. మేము ముందుకి వెనక్కి చూసుకున్నప్పుడు సరైన సాక్ష్యం
సరైన సమాధానం మాకు లేదు. యేసు ప్రభువా, నాకు అనేకులతో సమాధానం లేదు, నన్ను క్షమించండి. యేసయ్యా, నా జీవితంలో అనేకులు ఎదుట సాక్షార్థంగా లేను, క్షమించండి. నువ్వు సహాయపు రాయివి. ఎవరికి యాకోబు యొక్క దేవుడు సహాయకుడై ఉండెనో వాడు నువ్వు సహాయం చేసే ప్రభు. ప్రభువా, మాకు తోడుగా ఉండండి. పునాది రాయి గురించి అంత వివరణ మీరు ఇచ్చారో అంత గొప్ప అనుభవం మాకు లేదనుకుంటున్నాం, క్షమించి ఆ జీవితాన్ని క్రీస్తుని అనుగ్రహించండి. మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాకు ఇచ్చిన ధన్యత ఇప్పుడు ఆ వాక్య పెరుగులు మీ దాసుని ద్వారా మాట్లాడుకున్న మా జీవితాల్లో లేదు. కాబట్టి మా జీవితాలన్నీ కూడా ఎంత దారుణంగా ఉంటూ వస్తున్నాయి, క్షమించండి. ఇక నుండి సమాధానకరమైన రాయిగా, సాక్షార్థమైన రాయిగా, హృదయం అనే పలకల మీద వాక్యం రాయబడినట్లుగా మేము జీవించినట్టు సహాయం చేయమని, జీవితం లేదు ఇమ్మని యేసు ప్రభువుని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లా మనం ఉందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. దేవుడు స్పష్టంగా సాక్షార్థమైన రాయిగా, సమాధానమైన రాయిగా, హృదయం అనే పలక మీద రాయబడిన విధానంలో నీకు ఉండాలని దేవుడు నేను నీతో మాట్లాడితే, తన దాసుని ద్వారా ఆలస్యమైన నీతో మాట్లాడుతూ వస్తుంటే, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి. ఆ రాయి వలె నేను ఉండాలి, సాక్షార్థంగా, సమాధానంగా, హృదయం అనే పలక మీద రాయబడిన స్థితిలో నేను ఉండాలి. అప్పుడు నువ్వు నాకు సహాయకరమైన రాయిగా ఉంటావు. నాకు నా కుటుంబంలో సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఈరోజు నీ సహాయం నాకు అందట్లేదంటే నేను సాక్షార్థమైనగా లేను, సమాధానకరమైన విధానం లేదు, వాక్యము హృదయంలో రాయబడలేదు. అందుకే ప్రభు, ఈరోజు నువ్వు నాకు ఎవరికి యాకోబు యొక్క దేవుడు సహాయకుడిగా ఉండెనో ఆ మాట నా జీవితంలో నెరవేర్చబడకపోవటానికి కారణం నేను ఈ 3 అంతుల అనుభవంలో లేను. ప్రభా, నన్ను కట్టు, నా తప్పును క్షమించు, సమాధాన పడుతున్న ఇప్పుడు నీతో, నీ సేవకులతో, నీ నీ బిడ్డలతో, నీ సంఘముతో సమాధానం. నీ ఎడల, సంఘం ఎడల, బయట కూడా సాక్ష్యం లేనివాడుగా లేని దానికుండా ఇక నుండి సాక్షాత్మైన జీవితాన్ని కలిగి ఉంటా. ప్రభా, ఇప్పటి వరకు వాక్యము పుస్తకాల మీదే రాసి ఉంది, అలాంటి పలకల మీద రాసి ఉంది, నెట్వర్క్ పుస్తకాల మీద రాసాం, బుక్స్ మీద, నోట్ బుక్స్ మీద. కానీ ఇప్పటి నుంచి హృదయంలో రాసుకుంటున్నా. ఎవరికి యాకోబు యొక్క దేవుడు సహాయకుడు, నాకు కూడా సహాయకుడు. నా పొరపాటు క్షమించు యేసు ప్రభువా. నా హృదయం అనే పలక మీద నువ్వు నాకు సహాయకుడిగా ఉండే ప్రభా, నువ్వు నాకు కావాలి. ఆ రాళ్ళు ఎలా ఉండేవో అలాగ నేను ఉండాలని ఇష్టపడుతున్నా. సాక్షార్థంగా, సమాధానంగా, హృదయం అనే పలక మీద వాక్యం రాయబడినట్టు ఉండాలి. నన్ను అలా సిద్ధపరచు ప్రభా. అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించడం మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరుడా, యేసు ప్రభు నేను క్షమించే ఆ రాళ్ళ వలె సాక్షార్థంగా ఇంకా నిన్ను దేవుడు ఎలా సిద్ధపరచాలని కోరుతున్నావో అలా సిద్ధపరచను కాక. ఇంకెవరైనా ఉన్నారా? చేతులెత్తిన వారు అలా ఉంచడం మీకు పేపర్ ఇస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రభా, నేను అలా ఉండాలనుకుంటున్నాను, అలా జీవించాలని ఇష్టపడుతున్నా, సమాధానం లేదు, సేవకులతో, సంఘముతో, ప్రజలతో సమాధానం లేదు, తోటి విశ్వాసంతో కూడా నాకు సాక్షార్థమైన రాయిగా, సమాధానకరమైన రాయిగా, హృదయం అనే పలక మీద వాక్యం రాయబడిన రాయవలే నేను ఉండాలి. ప్రభా, నన్ను అలా సిద్ధపరచని చేయెత్తిన వారు చేయి అట్లా ఉంచండి, మీకు పేపర్ ఇవ్వబడుతుంది. సహోదరి ఇలా యేసుప్రభువుని క్షమించండి. చేయెత్తిన వారు అట్లా చేయెత్తి ఉంచండి, అక్క చేయదించొద్దు. ఇదిగో నేనున్నాను ప్రభా, నన్ను కూడా అలా సిద్ధపరచు. నా అనుభవం లేదు, లేకుండా ఇంకొకటి పేపర్లు ఇవ్వడానికి నా ప్రార్థనలో ఉండండి. ఎవరు అటు ఇటు చూడండి. నాకు అనుభవం లేదు, నేను ఆ రాయి వలె ఉండాలనుకుంటున్నా. అలా సాక్ష్యంగా, అలాగూ ప్రభా హృదయంలో లెక్కించబడాలి. అలాగూ నేను ప్రభా సమాధానం ఉండాలనుకుంటున్నా. ఇతరులకి నాకు సమాధానం లేని జీవితం ఉంది. నాకు ఆ సమాధానకరమైన జీవితాన్ని ఈరోజు బహుశా నీకు స్థానిక సేవకుడి జీవితం నీకు కష్టంగా ఉండొచ్చు. ఈ మాట ఆయన నన్ను గురించే, నా గురించే, నా కోసమే చెబుతున్నాడు నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు తన దాసుని ద్వారా మాట్లాడాడు. ఇది ఎవరు కూడా ముందర చెప్పుకున్న మాటలు కాదు, ముందర మాట్లాడుకున్న మాటలు కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తన దాసుని ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా సమాధానం లేకుండా, ఇంకా సాక్షాత్మైన జీవితం లేకుండా, ఇంకా హృదయమైన పలక మీద వాక్యం రాసుకోకుండా
వెళ్ళిపోతే యాకోబు దేవుని నీకు సహాయం చేయడం కష్టం. దేవుని సహాయంలో కఠినం చేసుకుంటే నీ దగ్గరికి రాదు. అది ఎన్నటికీ నీ దగ్గరికి నీ కుటుంబాన్ని ప్రవేశించదు. కఠినం కాకుండా సరిదిద్దుకో. సమాధానం ఎక్కడ పడాలో, ఎక్కడ సాక్ష్యం ఉండాలో, ఎక్కడ వాక్యం హృదయమైన పలక మీద అవసరమో సరిదిద్దుకుంటే యాకోబు యొక్క దేవుడు నీకు సహాయం చేయడానికి సహకారిగా ఉంటాడు, ఎబెనేజరుగా ఉంటాడు, ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. అలా దేవుడు నీకు తోడుగా, నీకు సహాయకుడిగా ఉండాలంటే, ప్రభా నేను ఇలా సమాధానం లేదు అని నీ కుడి హస్తం ఎత్తు, ఇలా సాక్ష్యంగా లేను నీ కుడి హస్తం ఎత్తు, ఇలా ప్రభా నా హృదయమైన పలక మీద వాక్యం లేదు సరిదిద్దుకుంటున్నా ప్రభా నాకు సహాయం చేయాలంటే నువ్వు కుడి హస్తం ఎత్తుంచు. నీ కోసం ప్రార్థన చేస్తాను. నీకు పేపర్ ఇవ్వబడుతుంది, దాని మీద నీ అడ్రస్సు, నీకు దేని విషయంలో అయితే సమాధానమా, సాక్ష్యమా, వాక్య వెలుగులోనా, దేని విషయంలో నువ్వు నీ జీవితం నష్టపోయి సాక్షాత్తం ఉండాలని ఇప్పుడు సిద్ధపడ్డావు, నష్టపోయిన జీవితం విషయమై సాక్షాత్తం ఉండాలనుకున్నావు, అది బయలుపరచు ప్రభా. బయలుపరచు నీకు వందనాలని తీర్మానం చేసుకుని. ఇంకెవరైనా ఉన్నారా? రే సహోదరి సహోదరా, ఇంత సమయం అవుతున్నా, ఇంత ఆలస్యం అవుతున్నా, దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిచేయడానికి, నిన్ను సరిచేయడానికి నీ తీర్మానం ఈరోజు దేవునికి అవసరమని దేవుడు తన దాసుని తీసుకొచ్చి ఇప్పటి వరకు నిలబెడుతూ వచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రభా నేనున్నా అన్నవాడు ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్యా నేనుండా, ఇదిగో నాకు ఈ విషయంలో సమాధానం, సాక్షార్థం, వాక్యం అని నా హృదయం మీద ఉండాలి. యాకోబు దేవుని నాకు సహాయకుడిగా ఉండాలి, నేను సరిదిద్దుకున్నా. అప్పుడే నీ కుటుంబంలో దేవుడు కార్యం చేయడం ఆరంభిస్తాడు. అప్పుడే నీ జీవితంలో దేవుడు మేలు చేయడం ఆరంభిస్తాడు. మనలో ఉండే సరిదిద్దుకున్నప్పుడే దేవుడు మన ఎలా కార్యం చేయడం ఆరంభిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? సోదరుడు యేసు ప్రభు నీకు సాధించను గాక. చూడండి, ఇది రేషన్ కార్డులు పంపిణీ కాదు, ఆధార్ కార్డులు పంపిణీ కాదు. ఇంకెవరైనా ఉండాలని పంచుకోవడానికి. సోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని కూడా సాధించాను గాక. పేపర్లు ఉండే సోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని కూడా సరిదిద్దును గాక. ఇది సమయం అయిపోతున్న దినం ఇది. ఇంకా నువ్వు సరిదిద్దుకోవాలంటే ఇక చివరి క్షణం ప్రార్థన ముగించాము. సరిదిద్దుకోవాలనుకున్నా సాధారణ సరిదిద్దుకోనివ్వడు. ఇప్పుడు క్రీస్తు అనే ఆత్మ చేత బంధించబడి నువ్వు ఒప్పించబడుతున్నావు. తర్వాత అనుకుంటే నీకు అవకాశం లేదు. క్రీస్తు అనే ఆత్మ నీ మీద నుండి వెళ్ళిపోయినప్పుడు ఒప్పుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడలేవు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? నేనున్నాను ప్రభా, సరిదిద్దుకుంటున్నా. నీ కఠినమైన జీవితాన్ని, కఠినమైన హృదయాన్ని సరిదిద్దడానికే నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా కఠినం చేసుకుంటే నష్టపోతావు. స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఆ పునాది రాయి, ఆ రాళ్ల వలె ఎంత గొప్పగా ఉండే అలా ఉండాలి సాక్ష్యంగా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఎందుకు కఠినం చేసుకుంటున్నా? ప్రియ సోదర సోదరి, దేవుడు నీతో మాట్లాడటానికే ఈ కూడికి ఏర్పాటు చేసింది. ఎంత సమయం దేవుడు నీతో మాట్లాడటానికే. నువ్వు రాకూడదు అనుకోవచ్చు, నేను వెళ్ళకూడదు అనుకోవచ్చు, అయినా బలవంతం చేసి దేవుడు నిన్ను తీసుకొచ్చింది నిన్ను ఒప్పింపజేయడానికి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభా నేనున్నానని చేతి చాలు నీ కూడా ప్రార్థన చేస్తా. ప్రియ సోదర సోదరి, కఠినం చేసుకున్నావా? ప్రభు వస్తే నువ్వు విడవబడితే, ఈ రోజు సరి చేసుకోవడం దానికి నువ్వు విడవబడి నరకానికి వెళ్తే, దేవుని రాజ్యం కోల్పోయి నువ్వు నరకానికి వెళ్తే, అప్పుడు తెలిసింది నీకు ఈ వేదన, ఈ సరి చేసుకోకపోవడాన్ని బట్టి వచ్చిన నష్టం. ఇంకెవరైనా ఉన్నారా? సోదరుడా, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకా టైం లేదు. ప్రతి ఒక్కరికి వేచి ఉండడానికి టైం కాదు ఇది. దేవుడు మాట్లాడితే రేస్ ఎవర్ హ్యాండ్. ఇంకెవరైనా ఉన్నారా? పత్రిక తీసుకొని మీ పేరు అయి రాశాం. యేసు ప్రభు నేను పాపాలు క్షమించు, దేవా నా జీవితం సరిచేయబడి కొత్త అనుభవం ఉండాలని అనుకుంటే మీకు చేయొద్దండి. ఇంకెవరైనా ఉన్నారా? ఒకరికొరకు సమయం అంటానికి ఇది పొద్దున కూడా కూడిక కాదు, రాత్రి కూడిక. టైం అయిపోతుంది. దైవ సేవకులు ఎంతో మంది వచ్చి ఉంటారు, వారి ప్రాంతాలకు వెళ్ళాలి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చివరికి అడుగుతున్నా, నేనున్నాను ప్రభు అంటే చాలు. యెషయా ప్రవక్త అడుగుతాడు, దేవుడు మాట్లాడతాడు, నా నిమిత్తం ఎవరు పోతాడు అన్నప్పుడు నేనున్నాను ప్రభు. ఇంకెవరైనా ఉన్నారా? అలాగ మాట్లాడగలిగిన వారు, ప్రభు నేనున్నా, నన్ను సరిదిద్దంటే సరిదిద్దాడు. కఠినం చేసుకున్నావా? నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం నరకానికి వెళ్ళిన దానికి నేను వర్తమానం చెప్పిన దైవ సేవకుడు, స్థానిక సేవకులు, వచ్చిన సేవకులము, ఇక్కడ కూర్చున్న విశ్వాసం ఎవరం కూడా నీ ఆత్మీయ స్థితి మరణానికైతే మేము బాధ్యులం కాము. ఎందుకు కామంటే ఇప్పుడు ఆల్రెడీ వాక్యం చెప్పబడింది. నువ్వు సరిదిద్దుకోలేనప్పుడు, వాక్యం వెలుగులో నీకు చెప్పబడినప్పుడు, కూడికి ఏర్పాటు చేసి నీ కొరకు ప్రకటించబడిన వాక్యాన్ని నువ్వు సరిదిద్దుకోలేనప్పుడు ఇక మేము బాధ్యులం కాము. అవును, ఆమేన్.
ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించి సరిచేయను కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? పేపర్ ఎక్కడే ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరికి అడుగుతున్నా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇదిగో నేనున్నా ప్రభు అంటే నీ కుడి హస్తం ఎత్తు. సిగ్గుపడొద్దు, ధైర్యంగా ఎత్తు. ప్రభు నీ అట్లా ధైర్యంగా సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఎవడు నా నిమిత్తమే భూమి మీద సిగ్గుపడినో తండ్రి ఎదుట వాడి నిమిత్తమే సిగ్గుపడతాడు. ఎవరైతే భూమి మీద సిగ్గుపడకుండా ప్రభు నిమిత్తం ఒప్పుకుంటాడో పరలోకమందు తండ్రి ఎదుట కూడా ఒప్పుకుంటాడు. సిగ్గుపడి చేయకపోతే నీ విషయమై దేవుడు సిగ్గుపడతాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సమయం అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? చిట్టి చివరికి అడుగుతున్నా. ఇంకా సరి చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకుంటే మీరు చేయొద్దాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నేనున్నాను ప్రభు అంటే చేతి చాలు, నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా ఇంకా ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన ఇదేనా? ప్రార్థన. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి దేవా, యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకసారి మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఈ ప్రభువా, రాత్రికాల వేళలో ప్రేమించి దయగల మా తండ్రి మీ దాసును నిలబెట్టుకొని ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి పరలోకము నుండి అనుగ్రహించిన మీ వర్తమానం కొరకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మా నమ్మకమైన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. మీ మెల్లనైనటువంటి స్వరాన్ని మీరు మాకు వినిపించినారు, అందుకొరకు స్తోత్రములు. దయగల తండ్రి, చేరవచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము. పరిశుద్ధ తండ్రి, నీ యొక్క మెల్లనైనటువంటి స్వరము వినబడినప్పుడు మా ప్రభువా అంగీకరించి ఇష్టపడి పరిశుద్ధ తండ్రి సరి చేసుకున్న నీ బిడ్డలందరిని బట్టి కూడా నీకు ఎంతైనా వందనములు చెల్లిస్తున్నాం. వారు ఏ స్థితిలో ఉండి దేవా వారు తీర్మానం చేసుకొని సరి చేసుకున్నారో వారి తీర్మానాన్ని మీరు స్థిరపరిచి మా ప్రభువా దయగతండి వారిని క్షమించి మా ప్రభువా వారిని సాక్షిగా జీవించడం కొరకై వారిని స్థితిపరచము. నమ్మకమైన తండ్రి, వ్యక్తిగతంగాను సమాధానం కలిగి, కుటుంబముగాను సమాధానం కలిగి, సంఘముగాను సమాధానం కలిగి మా ప్రభువా సమాజముగా సమాధానంతో ఉండటం కొరకై వారిని సిద్ధపరిచి వా హృదయంలో తండ్రి గొప్ప సంతోషమును సమాధానమును దేవా సంతోషమును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వారికి తీర్మానం స్థిరపరిచి వారిని దీవించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సమయంలో చిన్న ప్రకటన. ప్రభు చిత్తమైతే మరి ఈరోజు సంఘ ప్రార్థన లేదు, ఎందుకంటే ఈరోజు స్పెషల్ మీటింగ్ ఉంది కాబట్టి. రేపు సాయంకాలం సంఘ ప్రార్థన ఉంటుంది. సంఘంలో సాయంకాలం 5 గంటలకి ఇదే ప్రాంతంలో. మనకి కరెంట్ లేదు కాబట్టి 5 గంటలకే పెడుతున్నాము, త్వరగా ముగించుకోవడానికి. 5 గంటలకి ఇక్కడ సంఘ ప్రార్థన ఉంటుంది. ఈరోజు పెట్టాల్సిన సంఘ ప్రార్థన పొద్దుగా లేదు కాబట్టి రేపటికి చేంజ్ అవుతుంది. సో రేపు సాయంకాలం 5 గంటలకి ఇక్కడ సంఘ ప్రార్థన ఉంటుంది. ఎల్లుండి బైబిల్ స్టడీ 5 గంటలకు ఉంటుంది. ప్రభు రాకడ గురించి, మహిమగల సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవుడు బయలుపరిచిన కోణంలో వీటి కొరకు కూడా మరి సంఘస్థులందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా విలువైన వర్తమానాలు మిస్ అయిపోకూడదు. ఇది అంత్యకాలపు వర్తమానం. తర్వాత మరి గుడ్ ఫ్రైడే రోజు ప్రభు చిత్తం అయితే ఉదయం 9:30 గంటలకు ఆరాధన మనం కలిగి ఉంటాం. మన మధ్యలో ఉండ బ్రదరు వస్తాడు కాబట్టి మరి జగద్గిరిగుట్టలో అన్న సేవ చేస్తూ వస్తున్నారు. సో కాబట్టి అన్న కూడా శ్రావణ్ అన్న అక్కడ సేవ చేస్తున్నాడు. అన్న వస్తాడు మన మధ్యలోకి గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వారికి. గుడ్ ఫ్రైడే రోజు మార్నింగ్ ఇక్కడ ఆరాధన ఉంటుంది. తర్వాత ప్రేమ విందు అయిపోయిన అనంతరం సాయంకాలం రెడ్డిపల్లిలో స్పెషల్ మీటింగ్ ఉంటుంది. అటు పిమ్మట ఆ శనివారం రోజు ఉదయం ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంకాలం మందిరంలోనే ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. తర్వాత ఆదివారం ఉదయం ఇక్కడ కూడిక కలిగి ఉంటాం. సో వీటన్నిటి కొరకు కూడా పాల్గొనండి. ప్రార్థనా పూర్వకంగా పాల్గొని దేవునికి మహిమార్థమే మన జీవితాలతో దేవుడు మాట్లాడినట్టు సిద్ధపడదాం. తర్వాత మరి నేను కూడా నార్కెట్పల్లి అట్లు
మరి పరిచర్యకి వెళ్తున్న 3 days నా కొరకు, తర్వాత మరి అన్న కూడా ఇమ్మాన్యుయల్ అన్న కూడా పరిచర్య, అదే రీతిలో రాజన్న కానీ ఇక్కడికి వచ్చిన దైవ సేవకులు, మరి గిద్యోన్ అన్న కానీ, మరి ఇజ్రాయెల్ బ్రదర్ కానీ, ఇంకా తదితరుల యొక్క పరిచర్య, హెబ్రోన్ నుండి పంపించబడుతున్నటువంటి ఆయా పరిచర్యలు గుడ్ ఫ్రైడే ఈస్టర్లో ఏ దాసుడు బలహీనంగా ఉండుకోకుండా, దేహ బలహీనత లేకుండా సమృద్ధిగా దేవుని చేత ఆరోగ్యవంతులు ఉండి సువార్త ప్రకటించి అనేకులు గుడ్ ఫ్రైడే ఈస్టర్లో కొందరైన రక్షణ మార్మూస్ బాప్తిసం పొందడం కొరకే ప్రార్థన చేయండి. తర్వాత మందిరానికి ప్రాముఖ్యమైన ప్రకటన, ఇదంతా కూడా ఇప్పుడు జనరేటర్ మీదే మన కరెంట్ నడుస్తుంది. సో కరెంట్ విషయమై కూడా మేము అడుగుతూ వచ్చాము. దానికి కూడా ప్రభుత్వం మీద ఒక నెలన్నరలో మొత్తం కంప్లీట్ అవ్వచ్చు. మరి అది అమౌంట్తో కూడింది. ఇప్పుడు అన్నజ్యోతి వచ్చాడు కదా, నేను బయట ఉండి వింటున్నా, మార్గం లేనప్పుడు దేవుడు ఒక మార్గం చూపించాడు, దానికి ఒక సాక్షాత్మైన రాయి పెట్టబడింది. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు అన్న చెప్పింది వాస్తవంగా జరిగింది. ఇక్కడ మార్గం లేదు, రాయి వేసాము, ద్వారాలు తెరవబడి దేవుడు చూపించాడు. నిజంగా ఆ మాట నేను బయట ఉండి వింటున్నా కానీ నా హృదయానికి ఎంతో దాగుతుంది. ఈడ మీరు ఒట్టి రాయే వేసారు, ఆ రాయికి మార్గాన్ని దేవుడు చూపించాడు. కాబట్టి కరెంటు కూడా దాదాపు ₹1,00,000 వరకు అవుతుంది. సో దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తంలో మరలా June 6th, 7th కల్లా ఈ యొక్క స్పెషల్ మీటింగ్లప్పుడు కంపల్సరీ కూడా కరెంట్ అన్నది లోపే రావడం కొరకు ప్రార్థన చేయండి. దైవ సంకల్పంలో దేవుడు అన్ని సమకూర్చడం కొరకు ఆ ఖర్చులు అన్నీ కూడా దేవుడు అన్నింటిలో సమకూర్చడం కొరకే ప్రార్థన చేయండి. తర్వాత మరి అన్న కొరకు కూడా ఇప్పటి వరకు ఉంటాడని నేను అనుకోలే యాక్చువల్లీ అన్ననే, ఎందుకంటే అన్న త్వరగానే పంపించేద్దామని మేము కూడా అనుకున్న కోణం ఏంటంటే 6 గంటలు స్టార్ట్ చేయాలా, 8 గంటలకు క్లోజ్ అవ్వాలా, త్వరగా నన్ను పంపించాలి. 8 గంటలకే స్టార్ట్ అయింది కూడిక. అంటే అనుకున్న దానికంటే చాలా అయింది. అన్న కూడా ఓపికతో, నేను ఇప్పుడు చెబితే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అన్న రెస్ట్ తీసుకోండి అని చెప్పి నేను వచ్చేసేసా. ఇక్కడ మందిర గడపల్లో ఉండేది. అన్న పండుకున్నాడేమో, రెస్ట్ తీసుకున్నట్లే పర్లేదు అనుకున్నాను. మోకాళ్ళ మీద ప్రార్థన ఉండాలని చెప్పేంత వరకు నాది. సరే ఏదేమైనప్పుడు కూడా ఎబినేజర్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నకి భవిష్యత్ సేవ పరిచర్యలు, కుటుంబం కొరకు, తండ్రి గారి కొరకు, కుటుంబం కొరకు, అన్నగారి సహోదరి యుఎస్ఏలో ఉంటారు, ఆ సహోదరి కొరకు, ఇక్కడ కూడా సహోదరి ఉంటారు తిరుమలగిరిలో, వారి కొరకు, అన్న కొరకు, అక్క కొరకు, వారి కుటుంబీకుల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఏజీ కాలనీలో అన్న ఉంటూ వస్తారు. సో మీకు అందరికీ అన్న పేరు తెలియాలంటే ఇమ్మాన్యుయల్ మార్టిన్ బ్రదర్ అంటే మీకు అర్థమైంది. కాబట్టి అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత భవిష్యత్ సేవ పరిచయం మరొకసారి ఇప్పుడు ఈ రోజు వర్తమానం విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే మరోసారి ఒక 2 రోజులు స్పెషల్ మీటింగ్ పెట్టుకుని అన్న పిలిపించుకోవాల్సిందే కంపల్సరీ. కాబట్టి ఇప్పుడే దేవశత్వంలో అన్న ప్రార్థన చేస్తే అప్పుడు సిద్ధపడదాం. సో వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా అందరూ పాల్గొనడం కొరకే కూడా దైవ చిత్తంలో అన్ని దేవుడు సమకూర్చడానికి June 6th మందిరం యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ ఉంటుంది. ఆ రోజు కూడా దైవ సంకల్పాలు అన్నీ జరుగుతాయి. ఆ రోజు ఫుల్ డే మీటింగ్ ఉంటుంది, ఉదయం రాత్రి కూడా. తర్వాత సండే రోజు మార్నింగ్ ఆరాధన ఉంటుంది, ఈవినింగ్ కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. సో వీటన్నిటి కొరకు ఏది మొదలు పెట్టినా దేవుడు అస్సలు వెనకడిగే పిల్ల, ప్రతి కోడికి దేవుడు సాయం చేస్తున్నాడు ద్వారాలు తెచ్చి చివరి క్షణంలో. అది కూడా సో దేవుడు ఇప్పుడు కూడా అదే చేసాడు ఈ కోడికి కూడా. కాబట్టి వీటన్నిటి కూడా ప్రార్థన చేయండి. కనబడే విభాగాల్లో వంట దగ్గర కానీ, ఇక్కడ మందిరం శుభ్రపరిచేది కానీ, ఆయా పరిచర్లు ఎంతోమంది చేస్తూ వచ్చారు. వారి కుటుంబాల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా సంఘంలో బలహీనంగా ఉండే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అత్నూర మందిరం అవసరత కొరకు, అక్కడ ఎంతో పని ఉంది, కరెంట్ అయ్యని పరిచర్య కొరకు కూడా, ఇక్కడ మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అన్ని క్రీస్తు మహిమలో తన అవసరత, తన కృపలో దావీదు చూపిన శాశ్వత కృపదాలన్నీ తీర్చినట్టు ప్రార్థన చేయండి. ఇంకేమన్నా చివరి ప్రార్థన చేసుకుందాం. మరలా ప్రార్థన చేస్తున్నా అన్న పరిచర్య కొరకు, ప్రయాణాల కొరకు. దాదాపు 4 గంటలే పడుకుంటాడంట రోజు, 4-5 గంటలే టైం ఉంటుంది. ఎందుకంటే పరిచర్యలు అటు ఇటు తిరగటం ద్వారా, పరిచర్యలు అటు ఇటు తిరగడం అంటే ఖాళీకి కాదు, మనలా కాదు పరిచర్యలు. సో అన్న కొరకు ప్రాముఖ్యంగా ఇప్పటి నుంచి మన బాధ్యత, అన్నను కూడా ఒక ప్రాముఖ్యమైన థీమ్లా తీసుకుని ప్రార్థన చేయటమే. అందరి కొరకు ఎలా చేస్తాం, అన్న కొరకు కూడా అలా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళటం కొరకే ప్రభు అన్ని విధాలు మనం సాయం చేయను గాక. సరే చివరి ప్రార్థన చేసుకుందాం. భవిష్యత్ పరిచర్య కొరకు కూడా దేవుడు సాయం చేయనట్లు ప్రార్థన. ఇది ఒక కూడికైన అనంతరము ప్రేమ విందు సిద్ధపరచబడింది. వచ్చిన వారందరూ కూడా సంతోషంగా ప్రేమ విందులో భుజించవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. సేవకులు వారికి ఈ పక్కన ఉంటుంది, ఈ యొక్క ఏవైతే మనకి ఇవి వాల్స్ ఉండే దాని కింద ఉంటుంది. తర్వాత మిగతా వారందరూ కూడా ఇక్కడ మందిరంలోనే ప్రేమ విందు ఏర్పరచబడుతుంది. సో ఇదంతా కూడా మీరు ఆలోచన చేసి ప్రార్థనా పూర్వకంగా పాల్గొనండి. ప్రేమ విందు నుండి కంపల్సరీ భుజించే వెళ్ళాలి మా ప్రేమ. సో చివరి ప్రార్థనాంశంతో ముగించుకుందాం. ప్రియమైన మా తండ్రి, కృపగల మా దేవ, మమ్మల్ని ఎంతో ప్రేమించి నాయన మమ్మల్ని గర్దిస్తూ శిక్షిస్తూ నందు కూడా స్తుతిస్తున్నాం
తండ్రి తాను ప్రేమించి కుమారుణ్ణి శిక్షించినట్లుగానే నిజంగా మేము మీ బీజం కలిగిన వారమే కానీ దుర్బీజులం కాము. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం నాథ. మరి మేము మీ కర్మాగారంలో, మీ మందిరం అనేటువంటి కర్మాగారంలో మీ చేత వాడబడుట కొరకైనటువంటి పనిముట్లుగా ఉండాలి అని అంటే మాకు ప్రభువా శిల్పి చేతులు పడిన శిలవలే దెబ్బలు అవసరమే. కొన్నిసార్లు స్నానం పట్టాల్సి వస్తుంది, కొన్నిసారి గట్టి కొట్టాల్సి వస్తుంది. ఆకారం వచ్చేంత వరకు కొన్ని అగ్ని పరీక్షల గుండా కూడా వెళ్ళవలసి వస్తుంది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును అన్నారు. దయగల మా తండ్రి, ఈ కర్మాగారంలో మేము సిద్ధపరచబడుటకు సహాయం చేయండి. మా ప్రభువారు మాకు ముందుగా వెళ్ళినటువంటి మాదిరి నిజముగా ఆయన జన్మలో కష్టమే, ఆయన జీవించిన జీవితంలో కష్టమే, సేవా జీవితంలో కష్టమే. నిజముగా తండ్రి చివరికి ఆ శిలువ దగ్గర అక్కడ కూడా కష్టమే. అందరూ విడిచిపెట్టారు, తండ్రి కూడా విడిచిపెట్టిన సందర్భం. కానీ తండ్రి చిత్తం నెరవేర్చబడింది. నిజంగా మా జీవితాల్లో కూడా యోహాను 6:38 నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తమే నెరవేర్చకు వచ్చింది నేను ప్రభు చెప్పినట్లుగానే, అదే రీతి యోహాను 8:29 నా తండ్రి చిత్తమే లేదా ఆయనకి ఇష్టమైనది నేను ఎల్లప్పుడూ చేయుదునని చెప్పినట్లుగానే, అదే రీతిగా లెక్క అప్పగించాడు యోహాను 17:4 తండ్రి నాకు అప్పగించిన దాన్ని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చగలిగాను, ఆయన మహిమపరచగలిగాను అని. ఇదంతా కూడా మరి తండ్రితో ఏకత్వంలోకి వచ్చినప్పుడే సాధ్యమైంది. మేము మీతో ఏకత్వంలోకి రాకుండా ఉన్న సంగతులన్నిటినీ కూడా నాథ మీ మందిర ఆవరణంలో ఈ యొక్క సంఘ సహవాసంలో మమ్మల్ని సరిచేయడానికి మీరు ఇష్టపడుతూ వస్తున్నందుకు కూడా స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి మీకు అంగీకారమైనటువంటి జీవితము, సేవ, పరిచర్య జరిగించి ప్రభు అన్ని చోట్ల కూడా మిమ్మల్ని మహింపరిచే దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా నాథ, ఇక్కడ ఎల్షద్దాయి సర్వశక్తి గల దేవుడను అని చెప్పారు. మరి 16వ అధ్యాయంలో అబ్రహాం మానవరీత్యా శారమ్మ మాట విని హాగర్ని పెళ్లి చేసుకొని మరి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి అటు కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకంటే హాగర్కి శారాయికి మధ్య గొడవ, ఇటు అబ్రహాం మధ్యలో నలిగిపోయాడు, కనానీయుల మధ్య సాక్ష్యం పోగొట్టుకున్నాడు ఆమెను హింసించి. ఇదంతా చాలా దుఃఖకరమైన విషయం. మానవ ప్రయత్నాలను గద్దించిన దేవా, నేను సర్వశక్తి గల దేవుడను, నిందారహితుడవై ఉండుమని మీరు గద్దించినారు ప్రభా. ఆ తర్వాత అబ్రహాము గాను శారా గాను మార్చబడి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగానే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. ఇక్కడ కూడా ఎన్నో అవమానాలు, నిందలు, పరిస్థితుల ప్రతికూలతలు, కానీ చివరికి ప్రభా మీ వాగ్దాన ఫలము ఆ నెరవేర్పు ఇక్కడ కనపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, రానున్న దినాల్లో ఒక పెద్ద బిల్డింగ్ కావాలని మేము ప్రార్థన చేయడం లేదు, కానీ ఈ యొక్క కొద్ది మందనే ప్రభా మీ సాక్షులు నిలబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభా దగ్గర ఉన్న ఆ 12 మంది లోకమును తలక్రిందులు చేసినట్లుగా ఓ ప్రభా ఇక్కడ నుండి అనేక మంది సేవకురాళ్ళు అనేక తలాంతులు కలిగిన విబేస్లో కానీ సండే స్కూల్లో కానీ ఆయా పరిచర్యల్లో అవసరమైన తలాంతులు కలిగినటువంటి బిడ్డల్ని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో సంఘము తండ్రి సత్యమునకు ఆధారమైన సత్యం అనేటువంటి ఆ స్తంభం మీద నిలబడిన సంఘముగా, ఆధారమైనటువంటి సంఘముగా నిలబడటకు సహాయం చేయండి. ఆదరించే సంఘముగా, ఆతిథ్యం ఇచ్చే సంఘముగా, అదే రీతిగా పరలోకపు గవినిగా ఇక్కడికి వచ్చిన వారు పరలోకమందున్న దేవునితో ఐక్యతలోనికి, సమాధానంలోనికి, అనేక రక్షణ ఔన్నత్యంలోనికి రాగలుటకు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా పునరుద్ధానుడైన ప్రభు వైపు చూసి మగ్దలేని మారే సంతోషించినట్లుగా, సమాధిలో ఉంటే దుఃఖమే అలాంటి విశ్వాసం ఉంటే తిరిగి లేచినాడని నమ్మినప్పుడు ఆమెకు ఎన్ని పరిస్థితులు ఆమె సంతోషించగలిగింది. ఆ రీతిగానే ప్రభు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడని ధైర్యంగా రానున్న దినాల్లో ముందుకెళ్ళినట్లుగా సహాయం చేయండి. యాకోబు కూడా మరి ఆయన స్వభావాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయనకు మొట్టమొదటిగా వచ్చింది ధైర్యమే. వెనకాల దాక్కున్నటువంటి వాడు ముందుకు వచ్చాడు. మరి అదే రీతిగా అన్నతో సమాధాన పడగలిగినాడు. కుటుంబాన్ని పరిశుద్ధపరచుకొని బేతేల్లో ప్రభా బలిపీఠం కట్టగలిగి ఎల్బేతేలను పేరు పెట్టగలిగినాడు. కనుక ప్రభా మరి మీతో ఐక్యతతో సమస్తమును జరిగించుకున్నటకు, విశ్వాసంతో ముందుకెళ్ళటకు ప్రభా మీరే సహాయం చేయండి. వచ్చినటువంటి దైవజనులను బట్టి
పెద్దలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు. బలహీనంగా ఉన్న వారు బలపరచండి. ఏక కుటుంబ భావనతో ఒక్క తండ్రి పిల్లలముగా మరి ముందుకెళ్లాలన్నటువంటి ఐక్యతతో సంఘాన్ని బలపరచండి. ఈ రీతిగా రాజా మీ కార్యములు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ ఉంచిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మరి సంఘం అంటే అది సాక్ష్యం మీదనే కట్టబడుతూ ఉంటుంది. మీరు చేసిన వాగ్దానాలు గొప్పవి ప్రభా. నిజంగా గద్ద తన రెక్కల మీద మోసుకొని పోయినట్లుగా అన్న మాట ప్రకారంగా మరి ప్రభ మీ యొక్క రెక్కల మీద ప్రభ మరి మీ బాగులు మా కింద ఉంచినందుకు స్తోత్రాలు. అనేక విషయాల్లో మీరు ఇచ్చిన వాగ్దానంకై స్తోత్రాలు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడని బలపరుస్తూ వచ్చినారు. వందనాలు ప్రభా. అదే రీతిగా దావీదుకు వేరు మీరే, చిగురు మీరే. వేరు అంటే దావీదుకు ప్రభా ఇచ్చినటువంటి ఆత్మీయ సారం, అతను నిలబెట్టిన సారం. అంతేకాదు ఆయన ఘనత గుర్తు కూడా మీరే ప్రభా. ఆ చీకటి పరిస్థితులు వేకు చుక్కైంది మీరే ప్రభా. ఆ రీతిగా నీ బిడ్డలకుండి భవిష్యత్ దినాల్లో ఇంకనూ బలపరచుమని స్తుతిస్తూ, సంఘానికి ఇచ్చిన వాగ్దానం మరి మందిర నిర్మాణ విషయంలో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని బట్టి కూడా స్తుతిస్తూ, స్థానిక దైవ సేవకులు మహిమదాస్ అన్న కుటుంబ సేవను కూడా మీరు దీవించండి. పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. శత్రువు కలిగించే తంత్రములను ఎరిగిన వారై ఒకరినొకరు క్షమించుకొని ముందుకెళ్ళటకు సహాయం చేయండి. ఆర్థికపరమైన అవసరతలు తీర్చండి అయ్యా. మరి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ కానీ మిగతా అన్ని ఏర్పాట్లలో కూడా మీరే సహాయం చేయండి. ఫిలిప్పీ 4:19 ఆనాడు సంఘం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రజలను సంఘాన్ని ఆదరించడానికి పేతురు నోట దైవజను నోట మీరు పలికించిన మాటకై స్తోత్రాలు. పెరిగే దయగల తండ్రి, దేవుని మహిమ ఐశ్వర్యం చాలా గొప్పది, ప్రతి ఒక్కరు తీర్చబడుతుంది. విశ్వాసంతో నేను స్తుతిస్తూ మీరు మాకు అప్పగించిన దానిని ప్రతిదినము లెక్క అప్పగించుటకును ప్రభు మాకు నేర్పించి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మానేల్ మాటి నన్ను బట్టి తన సేవను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రభు మీరు వాడుకున్నదగిన అర్హమైన పాత్రగా మీ చేత అభిషేకించి బలంగా వాడుకోండి. మరి ఇక్కడ చేరొచ్చిన వారందరిని బట్టి కూడా స్తుతిస్తూ, ఇటే సహవాసంలో మాకు కూడా ఇచ్చిన పాల్పంపులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, ముందున్నటువంటి భోజన సహవాసాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్ దినాల్లో జరగబోయే కూడికలను కూడా ఆశీర్వదించండి. వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్థానిక సంఘాల కొరకు, హెబ్రోను క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నట్లుగా సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. తొట్టెల మనల్ని కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడు చేరవచ్చిన వారికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, మరి ప్రాముఖ్యంగా ఇమానుయేల్ మార్టిన్ అన్నకిని, అదే రీతిలో తన దాసుని యొక్క కుటుంబానికి, సహోదరులకి, తండ్రి గారికి, కుటుంబిక తల్లి గారికి, అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం స్థానిక సంఘమైనటువంటి సంఘమునకును, ఇక్కడ చేరవచ్చిన మనకిని, ఎల్షద్దాయికిని, హెబ్రోనుకిని, ఇక్కడ హత్నూర హెబ్రోన్కి, ఇంకా సేవకుల కుటుంబాలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి దేవుని బిడ్డకిని, ఎల్షద్దాయికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని కృప, మహిమశ్వరం, సర్వశక్తి మంతుని యొక్క దేవుని యొక్క సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.